సైరమ్ సార్ స్టార్ట్ చేయండి. రైట్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ చిన్న ప్రార్థనా శ్లోకం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః జానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ప్రేమాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహిని ప్రేమ చైతన్య స్వరూపాయ ప్రశాంతి నిలయే నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం అశ్వమేధ పర్వం, ఆశ్రమ పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం అండ్ స్వర్గారోహణ పర్వం, ఎన్ని పర్వాలు అయితే అన్ని పర్వాలు మనం ఈ రోజున వాటిలోని ధర్మ సూక్ష్మాలని మనం విహంగ వీక్షణం చేద్దాం. మనం మహాభారతంలో ఆది పర్వము నుండి అనుశాసన పర్వం వరకు జరిగింది అంతా శ్రవణమే, మళ్ళీ మొదటికి రావడమే. వినడం జరుగుతుంది, దేహమంతా సందేహమే. అర్జునుడు భగవద్గీత విన్నాడు చక్కగా, ధర్మరాజు ధర్మగీత విన్నాడు భీష్ముడి దగ్గర నుంచి. అర్జునుడు విన్నది పారేసుకున్నాడు, ధర్మజుడు కూడా విన్నది చేజార్చుకున్నాడు. విన్నది నిలవకుండా జారిపోవడానికి కారణం ఏమిటి అంటే, శ్రవణం ఒక్కటే సరిపోదు మనకి, మననము నిధిధ్యాసనము కూడా కావాలి. మనకు చూడండి, శ్రవణము, మననము, నిధిధ్యాసనము. శ్రవణము చేసిన దాన్ని మనము పునశ్చరణ చేసుకోవాలి. ఒక ఆవు కూడా చూడండి, మీరు గడ్డి తిన్న తర్వాత చక్కగా కూర్చుని నెమరు వేసుకుంటుంది అనమాట. అలాగే మనము కూడా ఏదన్నా ఈ మంచి మంచి విషయాలు విన్నప్పుడు ఒకసారి పునశ్చరణ చేసుకుంటే అవి మనలో భాగమైపోతున్నాయి అన్నమాట. ఎలాగంటే ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం మనం. అది ఏం కాదండి. ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే మధ్యలో ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇక్కడ మనస్సు, బుద్ధి రెండు ఆస్పెక్ట్స్ మనం తీసుకుంటే, మనసు ఎప్పుడు బుద్ధిని డామినేట్ చేయకుండా మనం చూసుకోవాలి. రౌతు మెత్తనైతేనంట గుర్రం 3 కాళ్ళతో పరిగెడుతుందంట. అది ఎటైనా పోవచ్చు. కాబట్టి రౌతు గుర్రాన్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచాలి. అంటే బుద్ధి మనస్సుని సక్రమమైన మార్గంలో నడపకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. కానీ ఇది అనుకున్నంత సులభం కాదు. ఇది ఒక పెద్ద యజ్ఞము. ఇప్పుడు అశ్వమేధ పర్వము ఎందుకు పెట్టాడు వ్యాస భగవానుడి పేరు? అశ్వహ అంటే నశ్వహ, శ్వ అంటే రేపు, అశ్వహ అంటే రేపు ఉండనిది, రేపు కనపడనిది. అంటే మనసు ఎటువంటిది అంటే క్షణంకి మనసు మారిపోతుంది అన్నమాట. ఇప్పుడున్న మనసు కాసేపటికి ఉండదు. స్వామి కూడా అంటారు కదా, మైండ్ ఈజ్ ఏ మ్యాడ్ మంకీ అని అంటుంటారు కదా. కాబట్టి అదే అశ్వం అన్నమాట. ఇది సదా పరుగులు తీస్తూ ఉంటుంది మనస్సు. అశ్వ అంటే గుర్రము కూడా ఉంది. అశ్వ అంటే గుర్రం అనే ఇది కూడా ఉంది. మేధ అంటే బుద్ధి. ఈ బుద్ధి అనేది ధారణ శక్తి ఆర్ గ్రహణ శక్తి. ఈ అశ్వం, ఈ బుద్ధి శక్తి ప్లస్ మేధ రెండు కలిసి ఏమవుతుందంటే లోక కళ్యాణం అవుతుంది. ఉదాహరణ అణుబాంబు ఉందనుకోండి, దాన్ని సక్రమంగా వాడకపోతే ఏమవుతుంది? అణుబాంబు శక్తి అన్నమాట. అంటే శక్తికి బుద్ధిని జోడించకపోతే లోక వినాశనం అవుతుంది అని గమనించాలి మనం. అయితే మనం ఇక్కడ చదువుతుంటాం, సాయీశ్వరాయ విద్మహే కొన్ని వేలు సార్లు చదువుంటాం. ఓం భూర్భువస్సువః తత్సవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియః యోనః ప్రచోదయాత్ అని చూద్దాం. అక్కడ చూడండి, చివరిలో ప్రచోదయాత్ అంటాం. అంటే
స్వామి భగవంతుడు ఎవరైతే ఎవరిని సూర్యుని ఆరాధించు, లేకపోతే విష్ణువుని ఆరాధించు ఎవరినైనా సరే మనం చివరలో ప్రచోదయాత్ అంటే నా మెంటల్ ఫ్యాకల్టీస్‌ని అంటే నా మానసిక సామర్థ్యాలని, నా మానసిక ఉపాధ్యాయులను సక్రమమైన మార్గంలో నడిపించు స్వామి అనేది మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రచోదయాత్ వచ్చినప్పుడు మన పంచేంద్రియాలు మనం ఎలా సక్రమంగా నడపాలనేది మనం గమనించుకోవాలన్నమాట. ఇది ఎలా ఉందంటే ధ్యానము, ధ్యానము, ధ్యానము అంటామండి. ధ్యానం అంటే ఏంటనుకుంటున్నాం మనం? ఏదో కూర్చోవడము, బలవంతంగా కళ్ళు మూసుకోవడము, రకరకాల విషయాలు మనల్ని ఆకర్షించడము, మనస్సు ఎటో పరుగులు తీయడము, దాన్ని కంట్రోల్ చేయడం ఇది కాదు ధ్యానం. ధ్యానం అంటే ధి ప్లస్ యానము. ధి అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. ఎప్పుడూ కూడా మనము బుద్ధితో ప్రయాణం చేస్తూ మనస్సును తొక్కిపెట్టి ఉంచాలన్నమాట. ఇక్కడ వేదములో కూడా ఒక వాక్యం ఉంది. నాస్తి ధ్యానం వినా జ్ఞానం. అంటే ధ్యానము లేని వానికి జ్ఞానము రాదు. చూడండి మనం ఎవరైనా పెద్దలు తిడితే బుద్ధి జ్ఞానం లేదురా నీకు అంటాడు. అసలు బుద్ధి ఉంటేనే కదా, బుద్ధి ద్వారా మనసును తొక్కి పెడితేనే కదా మనకి జ్ఞానం వచ్చేది. అందుగురించి బుద్ధిని నువ్వు సక్రమంగా ఉపయోగించడం లేదురా అని తిడుతున్నారేమో అని అని అనుకుంటున్నాం. ఈ విధంగా ధ్యానానికి నిర్వచనం ఏంటంటే ధి ప్లస్ యానం అంటే బుద్ధితో ప్రయాణం చేయాలి మనం ఇప్పుడు. అయితే మనకు పంచేంద్రియాలు మెంటల్ ఫ్యాకల్టీస్ అంటే పంచేంద్రియాలు. ఇవే ఏం చేస్తాయంటే సమస్త లోకంలోంచి తీసుకొచ్చి ఇన్‌పుట్ అంతా మన మైండ్‌లో పెడతాయన్నమాట. ఇన్‌పుట్‌ని. అంటే మనం తీసుకోవడం బట్టి ఉంటుందన్నమాట అని. అంటే ఇక్కడ స్వామి చెప్తారు, గౌతమ బుద్ధుడు చెప్తాడు. మనకెప్పుడు కూడా సమ్యక్ దృష్టి ఉండాలి, సమ్యక్ శ్రవణం ఉండాలి, సమ్యక్ భావం ఉండాలి, తర్వాత సమ్యక్ కర్మ ఉండాలి. ఇలా మనం ఏంటంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ భావన, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ. ఇది పంచేంద్రియాల ద్వారా మనం ఇలా ఇన్‌పుట్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే పంచేంద్రియాల ద్వారా మనం సక్రమమైన ఇన్‌పుట్ తీసుకున్నామో లోపలికి విషయాలను గ్రహించామో, అది బయట ప్రవర్తన కూడా ఆ విధంగానే మనకి మారుతుందన్నమాట. స్వామి ఒక సందర్భంలో అంటారు, ప్రత్యాహారం అంటే ఆహారం అంటే మన నోటి ద్వారా తీసుకున్నది. ప్రత్యాహారం అంటే మనం పంచేంద్రియాల ద్వారా తీసుకున్నది. అంటే మంచినే చూడాలి, మంచినే వినాలి, మంచి ఆలోచనలు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి కర్మలు చేయాలి. ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఏంటంటే సమ్యక్ వాక్ మీద బాగా నియంత్రణ మనం సాధించాలి. చాలా మంది అంటారు ఇంద్రియాలను జయించాలని అంటే అది అంత ఈజీ ఏం కాదండి. ఇంద్రియాలను జయించడం కాదు. ఇంద్రియాలను మనం అదుపులో పెట్టాలి. ఇంద్రియాలను వాడుకోవాలి. దేన్ని ఎంతవరకు వాడాలి? ఏది చూడాలి? ఏది వినాలి? ఇది మనం ఒక పరిమితులు పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు నిద్ర బాగా నిద్రపోతాం. నిద్రపోవడానికి కూడా అర్థం పర్థం ఉండాలి కదా! ఆ నిద్రని అదుపులో ఉంచుకోవాలి. ఆకలిని అదుపులో ఉంచుకోవాలి. అన్ని ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడమే ఇంద్రియాలను జయించడం తప్ప పూర్తిగా మనోనాశనం ఎవరికీ అవ్వదు. మనో నియంత్రణ అనేది మనకి కావాలి. పోతే ఇక మనం అసలు టాపిక్‌లోకొస్తే ధర్మరాజుకి ఒక పాప చింతన పట్టుకుంటది మనోవేదన. నేను ఇంతమందిని చంపేశాను, అంతమందిని చంపేశాను. ఏదో ఈయన చంపేసినట్టుగా విపరీతంగా బాధపడుతూ ఉంటాడన్నమాట. భీష్ముని మరణానికి, కర్ణుని మరణానికి ఇంకా ఎంతో మంది వీరుల మరణానికి నేను కారణం అని చెప్పి బాధపడుతుంటే వ్యాసుడు ఇంక సన్యసిస్తానని భీష్మించుకొని కూర్చుంటాడు ధర్మజుడు. అప్పుడు వ్యాస భగవానుడు అంటాడు, ఎప్పుడు సమస్య వచ్చినా, ఎప్పుడు తన అవసరం వచ్చినా వ్యాస భగవానుడు ప్రత్యక్షం అయిపోతాడు అక్కడికి. నీకు అంతగా పాపచింతన ఉంటే ధర్మజ అశ్వమేధ యాగం చేయమని సలహా చెప్పాడు. అంటే అశ్వమేధ యాగం ఎందుకు చేయమన్నాడంటే, ఈయన మనస్సు పరిపరి విధాలుగా పోతుంది. ఈ బుద్ధి ద్వారా విచారణ చేసుకొని దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకో, విచలితుడువు కాక అని చెప్పడానికి. అందుకే గీత కూడా భగవద్గీత కూడా అర్జునుడికి బోధించితే, అర్జునుడు కూడా చివరిలో పారేసుకున్నాడు దాన్ని. విన్నదంతా దాచుకున్నాడు. ఎలాగంటే, కేశవ యుద్ధ సమయంలో నాకు మహోత్కృష్టమైన జ్ఞానాన్ని ఉపదేశించావు. ఈశ్వర స్వరూపాన్ని దర్శింపజేశావు. కానీ ఆ జ్ఞానాన్ని నేను నిలుపుకోలేకపోయాను. ఆ జ్ఞానోపదేశాన్ని మరల వినాలని నేను కోరుకుంటున్నాను అంటే కృష్ణుడు కొంచెం ఆవేశం, ఆగ్రహం కూడా వస్తాయన్నమాట అప్పుడు. అంటే అప్పుడు చెప్తాడు, అర్జున అపూర్వమైన ఆత్మజ్ఞానాన్ని మరోసారి అలా ఉపదేశించడం వీలు పడదు. నేను మరల యోగ స్థితిలోకి వెళ్ళి దివ్య వాణిని వినిపించడం అనేది అసాధ్యము అని చెప్తూ, ఆనాడు నేను ఉపదేశించిన జ్ఞానాన్ని మళ్ళీ నేనే యథాతథంగా చెప్పలేను. ఇది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అన్న మాటలనమాట. కాబట్టి నీవు చాలా బుద్ధిహీనంగా ప్రవర్తించావు అని మందలించుతాడనమాట. కాబట్టి దాని సారాన్ని మాత్రం నేను వివరిస్తాను అని చెప్పి గీత సారాన్ని అనుగీత రూపంలో, అనుగీత అంటే గీతకి కంటిన్యూషన్ అనమాట. అనుగీత అనేది అని అట్లా అనుగీత అనేది కూడా ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట.
ఈ అనుగీత ఎక్కడ ఉంది అంటే వ్యాస భారతములో అశ్వమేధ పర్వములో 2 మొదటి 2 అధ్యాయాలు కూడా మీకు అనుగీతే. ఈ అనుగీత వల్ల ఏంటంటే సంక్షిప్తంగా దాని సారాంశం ఏంటంటే భగవద్గీత చదవడం వల్ల మన బాహ్య శత్రువులను వధిస్తాం మనం. గీత స అనుగీత చదవడం వల్ల మన అంతఃశత్రువుల్ని నిర్మూలించడానికి బాగా ఉపయోగపడుతుంది. దాన్ని బాగా చదివితే దాన్ని. అయితే ఇక్కడ మనకు ఒక క్వెషన్ పడుతుంది మనకి. అర్జునుడు అంతటి వాడే అని మనం ఏ పాటి వారము అని క్వెషన్ వేసుకోకూడదు. ఇక్కడ మన విజ్ఞతను ఉపయోగించాలి. ఎట్లా అంటే శ్రీకృష్ణుడు అంతటి వాడు చెబితేనే అర్జునుడు తాను శ్రవణం చేసిన భగవద్గీతను మరచిపోయాడు. ఇక మనం ఏ పాటి వారము అని మనకు మనం సర్ది చెప్పుకోవడమా? లేక అర్జునుడంతటి వాడే మరిచిపోయాడంటే మనం ఎంత శ్రద్ధ కలవారమైతే శాస్త్రాన్ని హృదయంలో నిలుపుకోగలం అని ఆలోచించి జాగ్రత్త పడడమా? ఈ 2 విషయాల్లో ఏంటంటే ఇది కేవలం సాధకుల సంస్కారానికి సంబంధించిన విషయము. గీతంతా బోధించిన తర్వాత అర్జున నీ మోహము నశించిందా అని అడుగుతాడు. నేను బోధించిన విషయం ఏకాగ్ర చిత్తంతో నువ్వు ఆలకించావా? తర్వాత నీకు అజ్ఞానం వల్ల నీకు కలిగిన మోహం నశించిందా నా బోధ వల్ల అని అంటాడన్నమాట. అప్పుడు చాలా బాగా చెప్తాడు. నాకు చాలా బాగా అర్థమైంది బావా అని అంటాడు. ఎలా అంటాడంటే 18వ అధ్యాయంలో 73 శ్లోకం మోక్ష సన్యాస యోగంలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఏమంటాడు కృష్ణ, నీ అనుగ్రహం వల్ల మోహం నశించిపోయింది. ఆత్మస్వరూప జ్ఞానం నాకు కలిగింది. ఆత్మస్మృతి కలిగింది నాకు. అంటే నేను దేహము కాదు, నేను ఆత్మని అని కలిగింది. దేహభ్రాంతి తొలగిపోయింది. సందేహాలు కూడా పూర్తిగా తొలగిపోయి స్థిమితంగా ఉన్నాను. కరిష్యే వచనం తవ అంటే ఐఎమ్ రెడీ టు ఒబే యువర్ ఆర్డర్స్ అని చెప్పేస్తాను. ఇక్కడ పదం మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇది నిజమేనా? అప్పటికి అది నిజమే. ఎందుకంటే భగవద్గీత సమాప్తం కాగానే నా మోహం నశించింది అన్నాడు. కానీ అశ్వమేధ పర్వం రాగానే కృష్ణ నువ్వు చెప్పినదంతా నశించిపోయింది అంటున్నాడు. అంటే అయితే అర్జునుడు అబద్ధం చెప్పాడా? అర్జునుడు అబద్ధం చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు అర్థమైనట్లే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు అర్థం కానట్టు తెలుస్తుంది అన్నమాట. అంటే శ్రవణం చేసిన తర్వాత మననం అంటే పునశ్చరణ చేయకపోవడం వల్ల అంతా అర్థమైనట్లు ఉంటుంది. ఆ తర్వాత మనం కూడా అర్జునులమే అయిపోతామని చెప్పడమే ఇందులోని ప్రధాన అంశము. అయితే ఎప్పుడు కూడా విషయాన్ని శ్రవణం చేసిన తర్వాత పునశ్చరణ కావాలండి. దేనికైనా ప్రాక్టీస్ కావాలి. ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తే అది మనసులో నిలబడిపోతుందన్నమాట దానికి. అది మన శరీరంలో కొంతకాలం అయిపోతే అదొక హ్యాబిట్ కింద అయిపోతుందన్నమాట. అందుకే ఈ సందర్భంలోని ఏం చేస్తాడంటే కృష్ణ పరమాత్మ అనుగీతని అనుగ్రహించాడు. ఇది. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఈ శ్లోకంలో. నీ దయ వల్ల, నీ కృప వల్ల త్వత్ప్రసాదం అంటే నీ ప్రసాదం, నీ అనుగ్రహం వల్ల నాకు అంతా అర్థమైంది అంటాడు. కానీ గురు కృప లేనిది ఏది కూడా మనకి బోధపడదు. ఏది మనకి మనలోకి అది ప్రవేశించదనమాట అది. అయితే గురు కృప ఒకటే ఉంటే సరిపోతుందా? మరొక సత్యం కూడా ఇక్కడ దాక్కునుందనమాట. మరొక సత్యం ఏంటంటే గురు కృపతోనే జ్ఞానం వస్తుంది. కానీ అది నిలబడదు. కానీ దానికి మనం ఏం చేయాలంటే మన కృషి కూడా కావాలి. అంటే మననము కూడా కావాలన్నమాట. దీనికి ఎప్పుడైతే మననం చేసుకుంటావో అప్పుడు అజ్ఞానము శాశ్వతంగా నశిస్తుంది. కాబట్టి కృషి లేనిదే గురు కృప రాదు అనేది మనం గమనిస్తే ఒకసారి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కూడా స్వామి ఒక భక్తుని ఇంటికి వెళితే ఆ భక్తులు ఒక 50 మంది భక్తులు వస్తారని ప్రసాదం తయారు చేసుకున్నాడు. చూస్తే 400 పైన భక్తులు కనపడ్డారు. కొంచెం ఆందోళన చెందాడు. అంటే అతని శక్తి లేకపోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు సమయం లేకపోవచ్చు చేయడానికి. స్వామి దగ్గరికి వచ్చి స్వామి ఇది పరిస్థితి అని చెప్తే స్వామి అన్నారు, "నువ్వేం కంగారు పడకు బంగారు. నేను ఏదో చేస్తానులే. దాన్ని అక్షయం చేస్తానన్నారు." ఎన్నో సందర్భాలు చేసినవి మనకు తెలిసిన విషయమే అది. అయితే అంతా అయిపోయిన తర్వాత స్వామి అక్షయం చేశారు. 50 మంది చేసిన ప్రసాదం 400 మందికి, 450 మందికి సరిపోయింది. ఇది
అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఏమన్నారంటే స్వామి ఒక విషయం మనం గమనించవలసిన ధర్మ సూక్ష్మం ఏంటంటే, భజనలో ప్రసాదం 50 మందికి చేస్తే 450 మంది వచ్చారు బంగారు. కానీ నేను అక్షయం చేయడం వల్ల అది అందరికీ సరిపోయింది. అంతవరకే మీరు అర్థం చేసుకుంటున్నారు. కానీ అతను ఎంతో కొంత ప్రయత్నం చేశాడు ఆ భక్తుడు. చేతులెత్తేసి కూర్చోలే. స్వామి అక్షయం చేస్తారులే, స్వామి గాలిలోంచి తెప్పిచ్చేస్తారులే ప్రసాదం అనుకోలేదు. ఎంతో కొంత ప్రయత్నం చేశాడు. కాబట్టి అందుకే నేను ప్రసాదాన్ని అక్షయం చేసి అతనికి సహకరించాను అన్నారు. కాబట్టి గురువు ఎంత బోధించినా సరే దాన్ని పునశ్చరణ ద్వారా, దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. అయితే అశ్వమేధ యాగం అయిపోతుంది. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, అర్జునుడితో కలిసి విహారయాత్రలు చేస్తాడు. కొన్నాళ్ళు ఆనందంగా గడిపిన తర్వాత, "అర్జున నేను అన్నగారిని చూడాలనిపిస్తుంది బలరాముడిని. నేను వెళ్ళిపోతాను. అయితే నేను ధర్మరాజుని ప్రత్యక్షంగా వెళ్లి నేను వెళ్ళిపోతానని అనలేను. ఆయన ఏమంటాడో తెలీదు. ఆయన ఏమన్నా ఉండమంటే ఉండిపోవాలి నేను. ఎందుకంటే ఆయన మాటను కాదనే నాకు చూడండి భగవంతుడు ప్రేమ అది ఎందుకొచ్చిందంటే ధర్మరాజు యొక్క ధర్మ నిరతి ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా భగవంతుడిని అలా కట్టేశాడన్నమాట. నేను వెళ్ళలేను. ధర్మజుడిని నేను ముఖాముఖి అడగలేను. కాబట్టి నువ్వు వెళ్లి నాకు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి అర్జున అంటే, ధర్మజుడి దగ్గరికెళ్లి చెప్పదగిన రీతిలో చెప్తే, అప్పుడు ధర్మజుడుకి చెప్తాడు. ధర్మజుడిని చెప్తాడన్నమాట. నువ్వు ధర్మజుడికి అర్జునుడు వెళ్లి చెప్తాడు. "నువ్వు వెళ్ళొచ్చు బావ ఇంకా ద్వారకకి నువ్వు పయనం అవ్వచ్చు" అని అంటాడు. ఇక్కడ భక్తి వైభవం ధర్మ సూక్ష్మం భక్తి వైభవం ఎలా ఉంటుందంటే, అందరూ మనం కూడా చేస్తాం గదా! గుమ్మం వరకో, రోడ్డు వరకో లేపోతే స్టేషన్ వరకు వెళ్లి సాగనంపినట్టుగానే వాళ్ళు కూడా ధర్మరాజాదులు ఏంటంటే కొంత కొంత దూరంలో వెంట వెళ్లి శ్రీకృష్ణుని సాగనంపి వచ్చేసారన్నమాట. సాగనంపి రాలేదు. కనుచూపు మేరకు శ్రీకృష్ణుని రథాన్ని వీక్షిస్తూ వీళ్ళేంటంటే చేతులు జోడించి అలా నిలబడిపోయి ఉన్నారు వదలలేక. ఆయన వీళ్ళని వదలలేకపోతున్నాడు. వీళ్ళు ఆయనని అంటే వీళ్ళ దృష్టికి అందనంత దూరం వెళ్ళిపోయే వరకు అలా చూస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిందేంటంటే, రథములో పయనించే భగవంతుడు కూడా ఇది భక్తి వైభవం. మధ్యన తిరిగి చూస్తూ వెళ్తున్నాడన్నమాట. అంటే పాండవుల భక్తికి కేశవుడు చలించిపోయాడని తెలుసుకోవాలి మనం ఇక్కడ. అంటే మన మనస్సులో భక్తి భావాలు కదులుతూ ఉంటే, భగవంతుడు మనతో ఉన్నట్లే ఉంటుంది అని మనం కాబట్టి భగవంతుడు ఎప్పుడు దూరమవుతాడో చెప్పలేము. కానీ భగవంతుడు దూరమైన భక్తికి దూరం కాకుండా మనం నిలుపుకుంటే, భగవంతుడు మనల్ని తిరిగి తప్పక చూస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంకా అశ్వమేధ యాగం ప్రారంభం. యాగ అశ్వానికి సంరక్షకుడుగా అర్జునుడిని పెడతాడు. ధౌమ్యుడిని, వ్యాసదేవుడిని, ధౌమ్యుడిని కొంతమంది మహర్షుల్ని పర్యవేక్షణకు పెడతాడన్నమాట. అప్పుడు ధర్మజుడు అంటాడు, వ్యాస మహర్షి మీరు అశ్వమేధ యాగం చేయమని చెప్పారు. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఉన్న బొక్కసాన్నంతా కూడా దుర్యోధనుడు ఖాళీ చేసేసాడు. నేను ఎలాగ దక్షిణలు ఇస్తాను? ఎలా అశ్వమేధ యాగం ఖర్చు అంతా భరిస్తాను నేను? అని చెప్పి కొంచెం నిస్సహాయతను వెలిబుచ్చేటప్పటికి అప్పుడు వ్యాస భగవాన్ అంటాడు, నీకేం పర్వాలేదు. ఆ విషయం నేను చూసుకుంటానంటే ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటంటే, మీరు సత్సంకల్పం చేసినప్పుడు ఎంత బృహత్తర కార్యక్రమం పెట్టుకోండి. సత్సంకల్పం అయినప్పుడు ఇందులో నీ స్వార్థం లేనప్పుడు అది లోక కళ్యాణ నిమిత్తమైనప్పుడు భగవంతుడు తప్పనిసరిగా నీకు సహకారం అందిస్తాడు. అప్పుడు వ్యాసుడు అంటాడు, ధర్మనందన కంగారు పడకు. మరుత్ అనే రాజు ఒకప్పుడు ఇటువంటి యాగమే చేశాడు. పెద్ద యజ్ఞం చేసి ఏం చేశాడంటే బ్రాహ్మణులకు విపరీతమైన దానాలు ఇచ్చాడు. ఆ దానాలను మోసుకెళ్ళాక ఎంత వరకు కావాలో అంతవరకు వాళ్ళు ఉంచుకుని, వాళ్ళ అవసరాలకు ఉంచుకుని, మిగిలినదంతా వాళ్ళేంటంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. ఆ ప్రదేశం నాకు తెలుసు. నిన్ను నేను తీసుకువెళతాను అక్కడికి. తీసుకువెళ్ళి ఆ ధనం మనం తవ్వి తీద్దాము. మీరు బళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని మంది మార్బలంతో బయలుదేరండి అని చెప్పేసి నేను చూపిస్తానని చెప్తే అక్కడ ధర్మరాజు కొంచెం శాంతపడతాడన్నమాట. అయితే పాండవులు ధనరాశులు అక్కడి నుంచి తిరిగి తీసుకొస్తారు. ఆ ఋషులు కూడా అన్నారంట, ఆ బ్రాహ్మణులు కూడా అన్నారంట, బ్రాహ్మణులు వాళ్ళకి ఎక్కువైపోయిన ధనాన్ని అక్కడ పూడ్చిపెట్టినప్పుడు ఇచ్చేశారట ఒక శాసనం. ఈ ధనాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. చూడండి వాళ్ళ నిస్వార్థత. కానీ దీన్ని లోక కళ్యాణ నిమిత్తం వాడాలి. మరి ధర్మరాజు తీసుకునేది కూడా లోక కళ్యాణ నిమిత్తమే కదా! అందు గురించి ఆ ధనాన్ని తీసుకొని ధనరాశులు బళ్ళలో తీసుకొనొచ్చి
వాళ్ళు హస్తినాపురం చేరారు. చేరితే ఈ లోపల పాండవులు లేని సమయంలో ఒక సంఘటన జరిగింది. మృత శిశువు జనించాడు ఉత్తరకి, పరీక్షిత్తు. దారుణంగా ఉత్తర సుభద్ర, ద్రౌపది అందరూ కూడా విపరీతంగా దుఃఖపడ్డారు. వంశాంకురం అనుకున్నాము, వంశం నాశనం అయిపోతుంది, ఇంక పాండవ వంశం నిలబడదు అని ఖేద పడుతూ ఉంటే ఉత్తర తీసుకెళ్లి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడేస్తుంది, తీసుకెళ్ళి పరీక్షిత్తుని. అంటే ఇంకప్పుడు పరీక్షిత్తు కాదు, మృత శిశువు అన్నమాట. పడేస్తే అప్పుడు ఉత్తర దుఃఖించకమ్మా నువ్వు, మీరు ఏం చేస్తారో చేయండి, నా బిడ్డను బ్రతికించాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడి పాదాల మీద పడేసరికి శ్రీకృష్ణుడు కూడా కదలిపోతాడు అన్నమాట. కదలిపోయి ఏం చేస్తాడు, అమ్మ నేను ఉత్తర నీ బిడ్డను నేను బ్రతికిస్తానమ్మా, నువ్వు కంగారు పడకని చెప్పి ఆయన చూడండి, ఆయనే సాక్షాత్ భగవానుడు. అంటే ఆయన పాద ప్రక్షాళన చేసుకోవాలని ఇక్కడ ధర్మ సూక్ష్మం గమనించాలి. ఒక పవిత్ర కార్యం చేసినప్పుడు మనము బాహ్య శుద్ధి ఉండాలి, అంతర్శుద్ధి ఉండాలన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే చక్కగా పాదాలను కడుక్కొని ఆచమనం చేసి ఒక ప్రతిజ్ఞ అంటాడు. ఏమంటాడంటే ఆయన, నేను నిత్యము సత్య ధర్మముల యందు ప్రతిష్ఠితుడనై ఉంటే, తర్వాత అస్కలిత బ్రహ్మచారినైతే, ఈ 2 ప్రతిజ్ఞలు చేసి వీరు బ్రతకాలని చెప్పి ఆ పవిత్ర ఉదకాన్ని ఆ మృత శిశువు మీద చల్లితే మృత శిశువులోంచి కదలికలు ప్రారంభమవుతాయి. చక్కగా ఎత్తుకొని మీరే బ్రతికించారు, మీరే నామకరణం చేయండి అని అంటే ఆయన పరీక్షిత్తు అని నామకరణం చేస్తారు. దీనికి రకరకాల వ్యాఖ్యానాలు ఇస్తారు, కానీ వ్యాస భారతంలో మనకి ఇదేంటంటే పరీక్షిత్తు అంటే ఏంటంటే పాండవ వంశము క్షీణించే సమయంలో ఉద్భవించాడు కాబట్టి పరీక్షిత్తు అని నామకరణం చేశాడట. ఏదో కొంతమంది అంటారు అది కూడా సహేతంగానే ఉంది. కృష్ణుడిని అటు ఇటు నువ్వెవరు, నన్ను గర్భంలో ఉన్నప్పుడు కాపాడింది ఎవరు అని కృష్ణుడు కనపడినప్పుడల్లా అలా ఇలా చూశాడు కాబట్టి పరీక్షిత్తు నామకరణం చేశాడు. అది కూడా ఓకే అనుకుందాం, తప్పేముంది మనకి. అయితే ఇక్కడ ఏంటంటే అశ్వమేధ యాగం ప్రారంభం అవుతున్నప్పుడు ధర్మజుడు ఒక మాట చెప్తాడు, అర్జున నువ్వు యాగాశ్వ సంరక్షకుడిగా వెళుతున్నావు కదా, ఇప్పటికే కురుక్షేత్రంలో నెత్తుటేర్లు పారే ఎంతో మంది మరణించారు, ఎన్నో కుటుంబాలు అనాథలైపోయారు. కాబట్టి నువ్వు కార్యాన్ని రక్తం చిందకుండా కార్యాన్ని ఫలింపజేసుకుని రావాలి. నువ్వు అందరినీ ఓడించు, ఎవ్వరినీ వధించకు, రక్తపాతం లేని విజయాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం. ఇది ఇక్కడ ధర్మాచరణ అంటే. అర్జున పుష్పాలు నాకు వద్దు, సౌరభాన్ని తీసుకురా అంటే కీర్తి సౌరభాన్ని తీసుకురా. మనకి ఏ విధమైన ధనకనక వస్తు వాహనాలను మనకి ఏమీ అక్కరలేదు. కాబట్టి రక్తము చిందకుండా హింస లేని ప్రయత్నం విజయాలు సాధించుకురా అని చెప్తాడు. అయితే అశ్వం పరుగు పెడుతుంది. పరుగెడితే ముందు త్రిగర్త దేశం వెళ్తుంది, అక్కడ సూర్యవర్మ ఓడిపోతాడు. తర్వాత అర్జునుడు అశ్వమేధ యాగానికి రమ్మని ఇన్విటేషన్ ఇస్తాడు. అలాగే ప్రాగ్జ్యోతిషపురం వెళ్తాడు, భగదత్తుని కుమారుని ఓడిస్తాడు, వాళ్ళకి ఆహ్వానం అందజేస్తాడు. సింధు దేశం వెళ్తాడు, సైంధవుడు కుమారుడు భయంతోనే మరణించేస్తాడు అర్జునుడిని చూసి. అప్పుడు దుశ్శల చెల్లి, కౌరవులకు ఒక చెల్లి ఉంది దుశ్శల, ఆవిడ ఏడుస్తూ దారుణంగా మనవడిని ఎత్తుకొచ్చి, అన్నయ్య నాకు ఇదేమి దౌర్భాగ్యం, నా వంశం నశించిపోవలసిందేనా, నా మనవడినైనా వదిలేసి అన్నయ్య అని చెప్పేసి కాళ్ళ మీద పడిపోద్ది అన్నమాట. ఇప్పుడు అర్జునుడు కూడా బాగా బిడ్డను ఎత్తుకొని దుఃఖిస్తాడు. ఎంత పని చేశాను, నా చెల్లిని ఎంత ఏడిపించానని చెప్పి బాధపడి, అమ్మ నీ కొడుక్కి నేను సంరక్షకుడిగా ఉంటాను, నీ మనవడికి, కాబట్టి నువ్వేం భయపడుకు అని చెప్పేసి ఆవిడని ఊరడించి మణిపురం వెళ్తాడు. మణిపురం వెళ్తే అక్కడ చిత్రాంగద, బబ్రువాహనుడు అర్జునుడు కొడుకైతే తండ్రి గారు వచ్చారు కదండి, స్వాగత సత్కారాలు అందజేయకపోతే ఇక్కడ ధర్మ సూక్ష్మం. అర్జునుడు చెప్తాడు, ఇది అశ్వమేధ యాగంలోను యాగాశ్వాన్ని సంరక్షకుడిగా వెళుతున్నాను కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకుల గౌరవాలు పనికిరావు, నువ్వు యుద్ధం చెయ్యి, యాగాశ్వాన్ని కట్టేయి, దాన్ని ఆపు, యుద్ధం చెయ్యి, గెలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, లేకపోతే నేను నీకు ఆహ్వానం పంపుతాను, నువ్వు అశ్వమేధ యాగానికి వద్దుగానంటే అప్పుడు వీరోచితంగా ఇద్దరు కూడా పోరాడతారు. పోరాడితే కొన్ని సందర్భాల్లో అర్జునుడు మరణించినట్టుగా ఒక ఉలూచి ఉంటుంది అనమాట. ఉలూచి ఏం చేస్తుంది అంటే అక్కడికే వస్తుంది అనమాట. ఆ ఉలూచికి కూడా ప్రియురాలి అనమాట అర్జునుడికి. ఆవిడ ఏం చేస్తుంది అంటే మూర్చపోయేటట్టు చేసి, ఆవిడకి అర్జునుడికి కొంత శాపం ఉంటుంది, ఇప్పుడు అది అప్రస్తుతం మనకి. మొత్తానికి కొడుకు కూడా ఎంతో మహావీరుడని పొంగిపోయి కొడుకును కూడా సక్రమమైన మార్గంలో యుద్ధం చేయమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరితే అక్కడ చిత్రాంగద అంటే బబ్రువాహనుడి తల్లిని
ఉలూచిని కూడా ఆహ్వానం ఇచ్చేసి మీరు అశ్వమేధ యాగానికి రండి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికెళ్తాడంటే ఆహ్, గాంధార రాజు శకుని వాడి ఫ్యామిలీని ఓడిస్తాడు. అక్కడి నుంచి శిశుపాలుని కొడుకుని ఓడిస్తాడు. అక్కడి నుంచి జరాసంధుని మనుమను కూడా ఓడించి, ఈ విధంగా దిగ్విజయంగా యాత్రను పూర్తి చేసుకొని అశ్వమేధ యాగాశ్వము హస్తినాపురంకి చేరిపోతుందనమాట. చేరిన తర్వాత యాగం బ్రహ్మాండంగా జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఆహ్, బ్రాహ్మణులకు, పెద్దలకు ధర్మరాజు భూరి విరాళాలు ఇచ్చి సత్కరిస్తాడు. ఇది గమనించాలి. ఒక్క పైసా కూడా దాచుకోకుండా వచ్చినదంతా దానం చేసేస్తాడన్నమాట. సోదరులందరూ గర్వంతో పొంగిపోతారు. కాబట్టి మళ్ళీ దుఃఖ నివారణ కార్యక్రమాలు చేస్తారు. దుఃఖ నివారణ కార్యక్రమం అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవరెవరు అనాథలైపోయారో ఆ కుటుంబాలన్నిటిని కూడా ఉద్ధరించడానికి దుఃఖ నివారణ కార్యక్రమాలు చేపట్టడం. ఇప్పుడు మనకు కూడా ఉంది కదా! ఉద్యోగాలు ఇప్పించడం, అలా చేయడం, భృతి ఇవ్వడం అలా చేశాడు. కాబట్టి యాగానికొచ్చిన అందరూ కూడా మహదానందంతో ధర్మరాజుకు జేజేలు పలుకుతూ వీడ్కోలు తీసుకున్నారు. అశ్వమేధ యాగము సమాప్తమైంది. ఇక్కడ సర్పయాగం జరుగుతున్నప్పుడు జనమేజయుడు వైశంపాయనుని ప్రశ్నించాడు. అసలు ఈ జనమేజయుడు ఎక్కడొచ్చాడు? మొత్తం భారతం బయటికి ఎలా వచ్చిందంటే, వైశంపాయనుడు జనమేజయుడికి చెబితేనే భారతం లోకానికి అందింది. ఈ వైశంపాయనుడికి ఎవరు? వ్యాస మహర్షి శిష్యుడు. ఆయన ఆదేశం ప్రకారంగా సర్పయాగం చేసినప్పుడు పరీక్షిత్తు, ఆ సర్పయాగం చేసినప్పుడు ఈ జనమేజయుడు తండ్రి మీద పగ తీర్చుకోవడానికి తక్షకుడి మీద సర్పయాగం చేస్తాడన్నమాట. ఆ సర్పాలన్నీ చంపేయడానికి. ఆ సమయములో వైశంపాయనుడు ఏం చేస్తాడంటే జనమేజయుడికి భారతాన్ని వినిపించమని చెప్పి వ్యాసుని ఆదేశం. ఈ వైశంపాయనుడు జనమేజయుడికి భారతం వినిపించే దీంట్లో ఆ మందిలో ఉగ్రశ్రవసుడు అని ఉంటాడన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే ఇది విన్న తర్వాత ఆయన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు కూడా వినిపిస్తాడు. అలా లోకంలోకి వచ్చిందనమాట. ఇప్పుడు జనమేజయుడు అంటే పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు కొడుకు రాజరాజ నరేంద్రుడు. ఇలా తర్వాత పాండవ వంశం అంతరించిపోయింది. ఈ జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు అనమాట వీడు. అడుగుతాడు. ఇంత బాగా జరిగారు కదా! మా తాతలు బాగా చేశారు కదా! ఈ యజ్ఞంలో అశ్వమేధ యాగంలో ఏదైనా అద్భుతమైన సన్నివేశం ఉంటే ఒకటి నాకు చెప్పి ముగించు అంటాడు. అయ్యో! లేకే అసలు ఇదే అద్భుతమైన సన్నివేశం అని చెప్తాడన్నమాట. చెప్తే అక్కడ ఏంటంటే అశ్వమేధ యాగం సమాప్తం అయిపోతుంది. విప్రోత్తములందరూ కూడా సంతుష్టులై ధర్మరాజుని చాలా చక్కగా స్తుతిస్తారు. ఈ లోపల మధ్యలో ఈ స్తోత్రాలు జరుగుతున్నప్పుడు ముంగిస వస్తుందన్నమాట. నకులుడు అడుగుతాడు, ఎవరు నువ్వు అని అడిగితే నేను నకులం అంటాడు. నకులం అంటే సంస్కృతంలో ముంగిస అన్నమాట. అని చెప్పి ఆ స అతని ఏమి చెప్తుందంటే అది, ధర్మరాజా నీ అశ్వమేధ యాగం చాలా వైభవోపేతమైనదని అందరూ నిన్ను పొగుడుతున్నారు. కానీ కురుక్షేత్రంలో సకృపస్తుడనే బ్రాహ్మణుడున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కోడలు ఉన్నారు. నిష్కల్మష చరితుడు అతను సకృపస్తుడు. ఉంచవృత్తితో జీవిస్తున్నాడు. ఉంచవృత్తి అంటే ఏంటంటే అడుక్కోవడం కాదండి. కొంతమంది ఉంచవృత్తికి ఒక నిర్వచనం ఏంటంటే రాలిన పండ్లనే తింటారు వాళ్ళు. కొయ్యరు చెట్టు నుంచి. అది హింస అనుకుంటారు వాళ్ళు. తర్వాత రాలిన గింజలే తింటారన్నమాట వాళ్ళు. అది ఉంచవృత్తి. ఒక చాలా 18 నిర్వచనాలు ఉన్నాయి దానికి మనకి మన సంస్కృతంలో. అదన్నీ అప్రస్తుతం మనకి. ఈయన ఉంచవృత్తితో జీవిస్తున్నాడు. అక్కడ భయంకరమైన క్షామం వచ్చింది. అనావృష్టి. పంటలు లేవు. ఒక సందర్భంలో ఆయనకేమవుతుందంటే 4 రోజులు వరుసనే పస్తులుంటారు. 5వ రోజున కొద్దిగా ధాన్యం దొరుకుతుంది. ఆ ధాన్యంతో ఆహారాన్ని వండుకుంటారు. వండుకొని నలుగురు 4 భాగాలు చేసి తినడానికి ఉపక్రమించే టైంలో అతిథి వస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే తండ్రి ఇస్తాడు, తినేస్తాడు అతిథి. తల్లిది, కొడుకుది, కోడలిది. నలుగురు భాగాలు కూడా తినేసిన తర్వాత అతిథి సేవ ఆయన అలాగుంటాడు. వీళ్ళు మట్టికి ఆకలితో ఉన్నా సరే అతిథి సేవలో తృప్తి చెంది ఆ సంతోషంతో వీళ్ళేం చేస్తారంటే పడుకుంటారన్నమాట. ఈ లోపల ఈ అతిథి సేవకి వచ్చినోడు ఎవడు? ధర్మదేవత. అతిథి ఏంటంటే అతిథి ధర్మదేవత వీళ్ళ యొక్క అతిథి సేవకు సంతసించి ఒక దివ్య రథాన్ని తెప్పించి ఈ నలుగురిని కూడా స్వర్గలోక వాసానికి పంపించేస్తాడు. అది అయిపోయింది. అయితే ఇక్కడ
ఇది చూడు ఈ త్యాగం ఎటువంటిదంటే ఎన్ని రాజసూయ యాగాలు చేసినా, ఎన్ని అశ్వమేధ యాగాలు చేసినా ఈ త్యాగానికి సరికావు అని చెప్తూ శకునపస్తుడు చేసింది హింస లేని యాగమయ్యా అది. అతిథి పూజ. అయితే ఇందులో కొంత హింస ఉంది నువ్వు చేసిన దాంట్లో వాళ్ళు కొంతమందితో పోట్లాడడం అదిను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, హింస లేని యాగము అతిథి పూజ. అది చేశాడు శకునపస్తుడు. కాబట్టి అక్కడ నంబర్ 1 స్థానంకి వెళ్ళాడు. అయితే ఈ మహా త్యాగేంటంటే, శకునపస్తుని ఇంటిలో భుజించిన అతిథి చేయి ఈ ముంగిస ఇక్కడేంటంటే శకునపస్తుని ఇంటిలో ఎవరైతే భోజ చేశారో ధర్మదేవత, ఆ ధర్మదేవత ఆ అతిథి రూపంలో వచ్చిన ధర్మదేవత చెయ్యి కడుక్కున్నప్పుడు, ఆ నీళ్లు విదిలించినప్పుడు ఈ ముంగిస మీద పడతాయి. పడితే నా మీద చెప్తుంది నా మీద పడ్డాయి. నీళ్లు పడినంత వరకు నా దేహంలో సగభాగం సువర్ణమయం అయిపోయింది. కాబట్టి మిగిలిన సగభాగం కూడా నేను బంగారంగా మార్చుకోవాలని దానాలు జరిగే ప్రతి చోటకి తిరుగుతుందనమాట. అలాగే నువ్వు పెద్ద మహాత్ముడువు ధర్మరాజు మహాధర్మాత్ముడు. ఇక ఆయన యాగంకి తిరుగులేదు అని చెప్పేసి నేను కూడా నీ అశ్వమేధ యాగంలోకి పరిసమాప్తి టైంలో నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ పడేసిన విస్తరల్లో డొల్లాను, జలాల్లో దొర్లాను. కాబట్టి జలకాలాడిన అయినా నా దేహం బంగారు కాలేదు ధర్మరాజా అని చెప్తుందనమాట. అంటే ముంగిస అంటది, ధర్మరాజా నీ యజ్ఞం ఏ పాటిది? శకునపస్తుని అతిథి పూజతో పోలిస్తే ఏ పాటిది నీ యజ్ఞము అని చెప్తే అంత యుధిష్ఠిరుడు ఏం చేస్తాడంటే ముంగిసకి ముందు చేతులు జోడించి ఒక మాట అంటాడు. మహాత్మా నాకు కనువిప్పు కలిగింది. అహంకారం నశించింది. నమ్రతలోనే నాణ్యత ఉందని నాకు అర్థమయ్యింది అని ధర్మరాజు నమస్కరిస్తూ ఉండగానే ముంగిస అంతర్ధానం అయిపోతుందనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ యజ్ఞం, ఏ యాగం చేసినా హింస లేని యాగమే అతిథి పూజ. తర్వాత రెండవది ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఎలాగంటే అనే కాన్సెప్ట్‌లో ఉన్నాడు ఇక్కడ. అంటే నేను చేశానన్న చిన్న భావన ఆయనకుంది. నేను చేశాను. నేను అనేది ఏంటంటే ఐడియల్ డివోటీ అంట. స్వామి చెప్తారు. ఐడియల్ డివోటీ ఎవర్రా అంటే రోజు భజనలు చేసేవాడు, పూజలు చేసేవాడు, నారాయణ సేవలు చేసేవాడు కాదు. ఐడియల్ డివోటీ అంటే ఐతో డీల్ చేసేవాడే ఐడియల్ డివోటీ. కాబట్టి ఆ శకునపస్తుడు అనేవాడు ఏంటంటే నేను అనే భావం అతనికి లేదు. అతను ఎప్పుడో నేను నుంచి మనము నుంచి అతను అంటే మనమంతా ఆత్మస్వరూపులమే. ఐ టు వి టు హిమ్‌కెళ్ళిపోయిన మహా వ్యక్తి అనమాట ఆయన. కాబట్టి అతనితో పోలిస్తే నీదెంత అని చెప్పేసాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో ధర్మరాజు రాజ్యపాలన చేసినప్పుడు అతను తనను తాను సక్రమైన మార్గంలో పెట్టుకోవడానికి ఉపయోగపడే విషయాలు ఇవన్నీ కూడా. ఆయన స్వీకరిస్తాడు, ఆచరిస్తాడనమాట ఆయన. ఇక్కడే ఒక మనం ఈ మధ్య మన మోడర్న్ ఏజ్‌లో కూడా ఒక సంఘటన నేను చదివాను పేపర్‌లో ఒకటి. బిల్ గేట్స్ పేరు మీకు ఎవరికీ తెలియక్కర్లా. మైక్రోసాఫ్ట్ అధినేత అసలు అతను ప్రపంచ కుబేరుల్లో ఒకడు. ఒకసారి న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో మీ అందరికి తెలిసినా సరే ఒకసారి ఉండే సందర్భానుసారంగా ఏంటంటే అప్పుడే కాదండి ఇప్పుడు కాదు ఎప్పుడు మహాత్ములు ఉంటారు. మనం అది గమనించాలి మనం. ఆ కాలంలో, ఆ యుగంలో ఆయన కాబట్టి అనుకోవడం కూడా కొంచెం అది అంత ఇదేం కాదు. సహేతుకం కాదు. ఆ బిల్ గేట్స్ న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాడు. అప్పటికి అతను ఏదో కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడతాడనమాట. ఆయన ఉన్నప్పుడు ఆయనకి న్యూస్ పేపర్ చదవాలని కోరిక కలిగితే అక్కడ న్యూస్ పేపర్ బాయ్ వెండర్ ఉంటాడంట. వింటుంటే ఆహ్, గమనించాడు వాడు. ఈయనకి పేపర్ కావాలి అని దగ్గరికెళ్తాడు. కానీ నా దగ్గర చేంజ్ లేదురా బాబు అంటాడు. అంటే పర్లేదు సార్ తీసుకోండి నా లాభంలో తగ్గించుకుంటా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు పేపర్. అయిపోయింది. చాలా సంతోషపడతాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వస్తాడు అదే ఎయిర్‌పోర్ట్‌కి. అదే సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. అయిపోయింది. తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ చాలా ప్రపంచ ప్రఖ్యాతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో దిగ్గజంలాగా తయారైపోతాడన్నమాట. సరే అదే ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి వీడి గురించి వెతుకులాట మొదలెడతాడు. పలానా వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి. చాలా అతి కష్టం మీద వాడు దొరుకుతాడు ఒక చోట. దొరికిన తర్వాత చూడు పలానా నేనెవరో నీకు తెలుసా అంటే మీరెంతో తెలీదు సార్ బిల్ గేట్స్ పేపర్‌లో అట్లా చూస్తుంటాను కదా సార్. అంటే ఒకప్పుడు నువ్వు నాకు సహాయం చేసావంటే అది కూడా నాకు గుర్తుంది సార్. ఆ సహాయానికి నేను ప్రతి సహాయం చేయాలనుకుంటున్నానయ్యా నేను. నీకేం కావాలని అంటాడు. అంటాడు, "సార్ మీరు నాకు సహాయం చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు నేను చేసిన సహాయానికి రుణం తీర్చుకోవడం చేద్దాం అనుకుంటున్నారు గానీ, మీరు చేసే సహాయము ఆనాడు నేను చేసిన సహాయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈక్వల్ కాదు. బ్యాలెన్స్ కాదు. ఎందుకంటే, ఆ రోజుల్లో నేను చిన్నప్పుడు నా దగ్గర ధనం లేదు.
ధనం లేకపోయినా సరే నా దగ్గర ఇచ్చే గుణం ఉంది. ఈ రోజున మీ దగ్గర డబ్బొచ్చింది కాబట్టి మీ దగ్గర ఇచ్చే గుణం వచ్చింది. కాబట్టి మీరు సహాయానికి ప్రతి సహాయం చేస్తున్నారు గానీ, ఆ రోజున మీరు ఏమి చేస్తారని మీ నుంచి ఏమి ఆశించి నేను ఇచ్చాను. కాబట్టి మీరు ఏమి చేసినా నేను చేసిన దానికి టాలీ కాదని చెప్పి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతాడన్నమాట. అప్పుడు అనుకుంటాడంట బిల్ గేట్స్ మనసులో ప్రపంచంలో ధనవంతుడెవడు? హి ఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని బిల్ గేట్స్ అప్పుడు సంతోషపడతాడన్నమాట. ఇది ఇక్కడితో మనకి అశ్వమేధ పర్వం చక్కగా మనకి పూర్తి అయిపోయిందన్నమాట. ఇంకా ఆశ్రమవాస పర్వంలోకొస్తామన్నమాట. ఆశ్రమవాస పర్వం అంటే ధర్మరాజు రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మం చతుష్పాదాలతో నడుస్తూ ఉంది. పెదనాన్న ధృతరాష్ట్రుడికి తెలియకుండా ఒక్క పని చేయట్లేదు. అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే నలుగుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ వేయింది. పర్మిషన్ అక్కడి నుంచి తీసుకుంటాడన్నమాట. ఇక్కడ ధర్మరాజు కూడా ధర్మరాజు చాలా చక్కగా పెదనాన్నగారిని గౌరవంగా చూస్తుంటాడు. కానీ భీముడు మట్టికి ఎప్పుడు కూడా సూటిపోటి మాటలు అంటూనే ఉంటాడు. ఎందుకంటే తను పడ్డ బాధలు బాల్యం నుంచి ఆ దుర్యోధనుడితో తను పడ్డ బాధలన్నీ వర్ణనాతీతం కాబట్టి ఆ బాధను మర్చిపోలేకపోతాడు. ధర్మరాజు కాదు కాబట్టి అతను ఎప్పుడు సూటిపోటి మాటలు అంటూనే ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు చాలా చక్కగా ధర్మరాజుని మనసారా అర్థం చేసుకున్నాడు. మనసారా ప్రేమిస్తున్నాడు ధర్మరాజుని మట్టికి. కానీ మిగిలిన పాండవులతో కూడా పెద్ద ఇది లేదు. ఇది మిగిలిన పాండవులు కూడా ధృతరాష్ట్రుడు అంటే కొంచెం ఏకీభావం ఉన్నా సరే వాళ్ళు కనపడరు. కానీ భీముడు ఏంటంటే బయట పడిపోతుంటాడు. సూటిపోటి మాటలతో ఒక్కొక్కసారి బయట పడిపోతుంటాడు. కానీ నలుగురు ఎదురుగుండా గౌరవం నటించేవాడు. కానీ ధృతరాష్ట్రుడు ఏం తక్కువోడంటే ఈ రోజుకి కూడా ధృతరాష్ట్రుడికి కూడా భీముడిని చూడగానే హృదయం దావాగ్నిలాగా రగిలిపోయేదట. భీముడిని చూడగానే వీడి వల్ల కదా నా కొడుకులు చనిపోయారని. ఆయన ఇంత బాగా చూస్తున్న ధర్మరాజు నీడలో ఉన్న ఆయనకి ఇంకా సత్ప్రవర్తన ఛాయలు ఇంకా రాలేదన్నమాట. అయితే ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే 15 సంవత్సరాలు ధర్మరాజు సంరక్షణలో చక్కగా సుఖాలన్నీ అనుభవించిన తర్వాత మహారాజులాగా అన్ని భోగాలు అనుభవించిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత చిన్న పశ్చాత్తాపం కలుగుతుంది. మనసులో చిన్న వైరాగ్యం వస్తుంది. హృదయం అంతా బరువుతో మూలుగుతూ ఉంటుంది. అప్పుడు ధర్మరాజుతో చెప్తాడు, నేను వానప్రస్థాశ్రమంకి వెళ్ళిపోతాను, అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు చాలా దుఃఖపడిపోతాడు. పెదనాన్న నా వల్ల ఏం తప్పు జరిగింది? మీరు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు ఒంటరిగా ఎలా ఉంటారు? అని చెప్తే, లేదు అని చెప్తే ఇందులోపు వ్యాసుడు వచ్చి అంటాడు, పర్వాలేదు అతను వెళ్ళని వానప్రస్థాశ్రమంకి వెళ్ళనివని కొంచెం మనశ్శాంతి పొందుతాడు అని చెప్తాడంట. అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ఒక ధర్మ సూక్ష్మం చెప్తాడు. క్షత్రియుడు అన్నవాడు ధర్మనందన, క్షత్రియుడు అన్నవాడు యుద్ధంలో మరణించాలి, లేదా అంటే ఆఖరిలో ప్రశాంతంగా వనాలకెళ్ళి తపస్సు చేసుకున్నా మరణించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మొదటిది నాకు ఎలాగో లేదు కాబట్టి రెండోది నాకు శరణ్యం, నేను వెడతాను. అయితే వెళ్లే ముందు నేను పుర ప్రజలందరితో సమావేశమై నేను పర్మిషన్ తీసుకుంటాను. వాళ్ళ అనుమతి తీసుకుంటాను నేను. తర్వాత వెళ్లే ముందు నాకు కొన్ని దాన ధర్మాలు చేసి అందరినీ సంతృప్తి పరచాలని ఉంది అని అంటాడు. భీముడు అగ్రహోదగ్రుడు అయిపోతాడు. ఈ ఎవడు సొమ్ము దానం చేస్తాడు వీడు? అన్నయ్య నువ్వు ఒక పైసా ఇస్తే నేను ఊరుకోను అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులందరూ కూడా భీముని సముదాయించి, అలా కాదు పెదనాన్నగారు అంత్యకాలంలో ఉన్నారు, ఆయన మనశ్శాంతి కోల్పోకూడదు అని చెప్పేసి ఆయనకి కావలసిన ధనమును ఏమేమి చేయాలో అన్ని కూడా ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపజేయడానికి, దానాలు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా ధర్మరాజు చేసేస్తాడు. చేసేసిన తర్వాత పుర ప్రజలను ఉద్దేశించి పలుకుతాడు. ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఉంది. ఏంటనంటే ఇంకోటి అంటాడు కొడుకు, నేను తపం చేసి గాంధారితో చెప్పారు, గాంధారి మనం వనవాసంకి వెళ్ళిపోదాం, అక్కడ నేను తపస్సు చేసి నీ కుమారులకి ఉత్తమ గతులు ప్రాప్తించే ప్రయత్నం చేస్తాను అని అంటాడు అనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే, పుర ప్రజలారా అనుమతి కోరతాడనమాట. శంతన మహారాజు, భీష్ముడు, విచిత్ర వీర్యుడు, ప్రస్తుతం ధర్మరాజు, మీకు ప్రజారంజకమైన పాలన మా వంశం నుంచి మీకు అందుతుంది. కాబట్టి మీరందరూ ధర్మరాజు పాలనలో మీరు సుఖశాంతులతో ఉన్నారు. కాబట్టి నేను గాంధారి తపస్సు కోసం అరణ్యాలకు వెళ్దాం అనుకుంటున్నాము కాబట్టి అని మోగబోయిన కంఠంతో కొంచెం దుఃఖం వచ్చింది అనమాట ఆయనకి. అప్పుడు ధృతరాష్ట్రుడిని చూసి ప్రజలు కూడా కంటతడి పెట్టి ప్రజలు అంటారంట, మహారాజా మీకు ఏదో అంతర్యుద్ధం జరిగింది, వైరం. కానీ మీ పరిపాలనలో కానీ దుర్యోధనుడి పరిపాలనలో కానీ, ఇది ఇక్కడ చూడండి, దుర్యోధనుడి పరిపాలనలో కూడా మేము హాయిగానే ఉన్నాం. మాకు దుర్యోధనుడు కూడా పరిపాలనలో మాకు ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన. కాబట్టి మీరు ఎందుకు వెళతారు? మాకు లేని బాధ మీకు ఎందుకు అని సముదాయించడానికి ప్రయత్నిస్తారు.
ప్రయత్నం ఇదంతా ఏంటంటే ప్రయత్నాలన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే ప్రయత్నాలు అన్నమాట ధృతరాష్ట్రుడు. ఇదే సన్నివేశం ఎంత ఉదాత్తంగా, ఉత్కృష్టంగా మనకు కనిపిస్తుందో చూడండి. ఎలాగంటే నేడు ప్రజల అనుమతిని, అంగీకారాన్ని కోరుతున్న ధృతరాష్ట్రుడు గతంలో కూడా ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులు పాండవులకి, కౌరవులకి యుద్ధం వచ్చినప్పుడు తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ప్రజలను ఉద్దేశించి వాళ్ళ అభిప్రాయం సేకరించలేకపోయాడు ధృతరాష్ట్రుడు? ఎంత దుర్మార్గుడో చూడండి. కదా! ఇది అప్పుడే చేసుంటే అసలు పాండవులకి ఈ యుద్ధమే జరిగుండేది కాదు. పాండవ, కౌరవులకి యుద్ధమే జరిగుండేది కాదు. కాబట్టి గాంధారి, ధృతరాష్ట్రులు వనవాసాలకు పయనమైపోయారు. నార వస్త్రాలు, జంగ చర్మాలు ధరించారు. వనవాసాలకు ప్రయాణం అయిపోయారు. ఆయన చక్కగా దాన ధర్మాలు చేసుకున్నాడు. పుర ప్రజల అనుమతి తీసుకున్నాడు. వెళుతున్నారు. వెళుతున్నప్పుడు విదురుడు, సంజయుడు కూడా వాళ్ళ వెనకాల ఫాలో అయ్యారు. గాంధారి, ధృతరాష్ట్రులు. ఈ లోపల కుంతి కూడా ప్రయాణం అవుతుంది. కుంతి. కుంతి ఎప్పుడైతే గాంధారి, ధృతరాష్ట్రులతో వెళ్తానందో కోడళ్ళు, కొడుకులు దారుణంగా దుఃఖిస్తారన్నమాట పాదాలు పడిపోయి. "అమ్మా ఇంత సుఖపడే కాలం వచ్చినప్పుడు నువ్వెందుకమ్మా వెళ్ళడం నువ్వు" అని చెప్తే, "లేదు నాయనా" అని 2 రీజన్‌లు చెప్తాండి. మహా పతివ్రత నిజంగా. ఇది 2 రీజన్‌లు చెప్తుంటే అద్భుతమైన రీజన్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గమనించాల్సిన కారణాలన్నమాట. నాయనా విదురుడు, సంజయుడు ఉంటే కేర్ టేకర్స్‌గా పెదనాన్న గారుకుంటారు. ఆయన సపర్యలు చేసుకుంటారు. ఒంటరి ఆవిడనెవరు చూస్తారు? ఆవిడ దుఃఖభారంతో కుంగిపోదా? ఆవిడకేదైనా అవసరమొస్తే పక్కన మనిషి ఎవరుంటారు? కాబట్టి నేను బావగారికి, అక్కగారికి బావగారి సేవ వాళ్ళు చేసుకుంటే, అక్కగారి సేవ చేసుకోవడం నేను ఉన్నాను కాబట్టి నా విద్యుక్త ధర్మం కాబట్టి నన్ను ఎట్టి పరిస్థితుల్లో మీరు వారితో వెళ్ళడానికి వనవాసాలకి మీరు నాకు అడ్డు చెప్పవద్దు అని చెప్పి కానీ ఆవిడ మనసులో ఏముంటుందో తెలుసా అండి? అంటే ఏదో ధర్మరాజు దగ్గర రాజనీతి ఉంది, అర్జునుడి దగ్గర రాజనీతి ఉందనుకుంటా. కానీ ఈవిడలో కూడా ఎంత సునిశితమైన ప్రజ్ఞ ఉందో చూడండి. ఏ క్షణంలోనైనా పుత్రుల మరణం, వాళ్ళ దారుణ మరణం గుర్తుకు వచ్చి అక్కా, బావలు నా కుమారులను శపిస్తారేమో అనే భయం ఆవిడ లోపల ఉంది. అడవిలో ఉంటారు, నానా కష్టాలు పడతారు. ఈ కష్టాలన్నిటికి భీముడే కారణం, వాడే కారణం, వీడే కారణం అని చెప్పేసి ఆహ్, వాళ్ళు ఆ దుఃఖావేశంలో నా కొడుకుల్ని శపిస్తారేమో, అందుకే వారిని సేవించుకొని వారికి మనస్తాపం కలగకుండా, వారిలో ద్వేష భావాలు కలగకుండా ఉండడం కోసం నేను వెళుతున్నానని ఆవిడ మనసులో అనుకుంటుందనమాట. అని చెప్పి, "నాయనా ధర్మజ" కుంతి చెప్తది. "కర్ణుడు నీ అన్న కాబట్టి అతన్ని మర్చిపోకు. సహదేవుడు అంటే ప్రేమ అనమాట. సహదేవుడైతే తన పుత్రుడు గాదు. మా ఇద్దరి పుత్రులన్నమాట. నకుల సహదేవులు. అయినా సరే సహదేవుడు అంటే అమితమైన ప్రేమ. ఆవిడని కూడా ధర్మరాజుకి అప్పచెప్తది. సహదేవుడిని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి, ఇక్కడి నుంచి ఏం చేస్తారంటే హిమాలయ తీరాలకు చేరి గంగా తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు. నిర్మించుకున్న తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోతాయి వనవాసంలో. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ధర్మరాజుకి వనవాసి ఉన్న తండ్రిని, పెదనాన్న, పెద్దమ్మని చూడాలని ఉంది. అందరూ కూడా మేమొస్తాం అని అందరూ బయలుదేరతారు. అందరూ కలిపి ధృతరాష్ట్రుడిని చూడడానికి వనాలకు వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడ ధృతరాష్ట్రుడు చాలా బలహీనంగా ఉంటాడనమాట. ఎందుకంటే కొంచెం వైరాగ్యం వస్తుందనమాట అప్పుడే. తర్వాత శారీరకంగా చిక్కి శల్యం అయిపోయాడనమాట. అయితే ఇక్కడ వెళతారు. పెదనాన్నగారిని ఎలా ఉన్నారు పెదనాన్నగారు పాద నమస్కారాలు చేస్తారు. అంతా కూర్చుంటారక్కడ. కూర్చున్నప్పుడు ధర్మరాజు అడుగుతాడు. "పెదనాన్న చిన్నాన్న ఏడి" అని అడుగుతాడు. అంటే విదుర మహాశయుడనమాట. "ఏమో ధర్మనందన వస్తుంటాడు, పోతుంటాడు కనపడట్లేదు మాకు. నాకు తెలిసినంత వరకు అతను ఎంతసేపు ఏంటంటే జలపానం, వాయుభక్షణంతో బ్రతికేస్తున్నాడట. ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలీదు. నిర్వికారంగా తిరుగుతున్నాడు అడవుల్లో" అని నాకు తెలిసిందంటే వెంటనే ధర్మరాజు ఏం చేస్తాడంటే విదురుని వెతుక్కుంటూ వనాల్లోకెళ్తాడనమాట. వెళితే కొంత దూరంలో కనపడతాడు దూరంగా. కనపడితే "చిన్నాన్న, చిన్నాన్న, చిన్నాన్న" అని ఒక భీకరారణ్య ప్రాంతంలో అన్నమాట. అంటే చిన్నాన్న తరుముకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన దేహం అంతా ఎలా ఉంటుందంటే ధూళి ధూసరితం అయిపోయి ఒక మహర్షిలాగా చుట్టుకొట్ట జడలు కట్టేసినట్టుగా తయారైపోతుంది. అప్పుడు ధర్మరాజు వెళ్లి విదురుడికి నమస్కరిస్తాడు చిన్నాన్న అని. అప్పుడు ఏంటంటే చిన్నాన్న అని ఎప్పుడైతే అన్నాడో విదురుని చూస్తే ఆయన చూపు చాలా విలక్షణంగా ఉందన్నమాట. అంటే నిర్వికారంగా, నిస్తేజంగా చూడండి జగమంత కుటుంబం నాదిలాగా ఉన్నాడా? అందరిని ఆత్మవిధుడైపోయాడాయన. అందరిని ఆత్మస్వరూపుల కింద చూస్తున్నాడు గానీ వీడు నా కొడుకు, ధర్మజుడు అనే ప్రేమ భావాలు ఆమెలో పొంగలేదు. ఏది చూసినా ప్రేమే వస్తుందన్నమాట. అట నిర్వికారంగా అతను ఒక ఆత్మవిధుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఎప్పుడైతే చిన్నాన్న అని పలకలేదో ధర్మజుడి యొక్క సునిశ్చిత బుద్ధి చూడండి. అప్పుడు అంటాడు
చిన్నాన్న ఆత్మవిధుడైపోయాడు. నిర్వికారంగా ఇంకా ఆయన ఈ ప్రపంచంతో సంబంధాలు లేవు. ఇంకా ఆయనకి వైరాగ్య భావన వచ్చేసిందని చెప్పేసి మహాత్మా విదురా అన్నాడు వెంటనే. ఎంత క్లారిఫికేషన్ చూడండి. మహాత్మా విదురా నేను ధర్మరాజుని అన్నాడు యుధిష్ఠిరుడు. ఆయనేం భావాలు లేవు అటు నుంచి. చెట్టు నీడలో ఎళ్లి ప్రసన్నంగా, నిర్వికారంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు విదురుడు ధర్మరాజుని తదేకంగా చూస్తున్నాడు అంతే. ఏ విధమైన భావాలు అందట్లేదు ధర్మరాజుకి. కాబట్టి అలాగే మెల్లగా ధర్మజుడిని చూస్తూనే కళ్ళు మూసుకొని ఆ కళ్ళల్లోంచి ఒక కాంతి ఎలా వస్తుందంటే ఒక దివ్యమైన వెలుగు వ్యక్తమైపోయి అది విదురుడి కళ్ళల్లోంచి మెల్లగా ప్రసరించి అదేం చేస్తుంటే ధర్మరాజులో ఐక్యమైపోయింది. ఇది చూడండి. అంటే యమధర్మరాజు అంశే విదురుడు కూడా ధర్మరాజు కూడా. అంటే ఇప్పుడు విదురుడు కూడా ధర్మరాజులో ప్రవేశించి విదురుడు ధర్మరాజు కలిపి ఒక ధర్మరాజు రూపంలోనే ఉన్నారనమాట. ఈ విధంగా విదురుడి యొక్క దేహ పరిత్యాగం అయిపోతుంది. అతనికి అంత్యక్రియలన్నీ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఆ సమయానికి వ్యాసుడు అక్కడికి వస్తాడు. వచ్చి అంటాడు, ధృతరాష్ట్ర, నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా? నీ అభీష్టం ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అంటాడు వ్యాసుడు ఈ సందర్భంలో. అంటే మళ్ళీ మొదలు పెడతాడు. తండ్రి, మన వాళ్ళందరూ యుద్ధంలో మరణించారు. వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు బట్టి నన్ను చుట్టుముట్టి వేస్తున్నాయి, భయంకరంగా బాధిస్తున్నాయి అన్నాడు ధృతరాష్ట్ర. అంటే శాస్త్రాన్ని ఎంతో శ్రవణం చేసావు కదా ధృతరాష్ట్ర, తపస్సు చేసుకోవాలని ఆశ్రమవాసము చేస్తున్నావు. కానీ తపస్సు ఏది, ధ్యానం ఏది? ధ్యాసంతా బంధుజనం మీదనే. మమకారాలు గుండెలో గబ్బిలాలాగా పట్టుకుని వేలాడుతుంటే నీ చింతనలన్నీ కూడా చింతల వైపే నడుస్తున్నాయి. ఏం ప్రయోజనం అని చెప్పేసి ఒక మాట అడుగుతాడు. గతించిన నీ పుత్రుల్ని, గతించిన బంధువుల్ని చూస్తావా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుడు మిగిలిన వాళ్ళు కూడా చూస్తాం అని అంటారనమాట. అప్పుడు ఆయన గంగా స్నానం చేసిన తర్వాత పవిత్ర గంగా ఉదకాన్ని అందరి మీద చల్లుతాడు. ఈ లోపల ఏమవుతుంటే ఆయన గంగా స్నానం చేసి బయటికి రాగానే గంగలో ఒక చిన్న కలకలం వినిపించి మొత్తం అందరూ కూడా యుద్ధంలో మరణించిన బంధువులు, దుర్యోధనుడు, కర్ణుడు అందరూ వస్తారన్నమాట. వాళ్ళకి ఏ భావాలు లేవన్నమాట. వాళ్ళు దివ్య శరీరధారులై ఉన్నారన్నమాట. వాళ్ళకి వీళ్ళని చూసి ఆనందము లేదు, వీళ్ళని చూసి రాగద్వేషాలు లేవు ఇంక వాళ్ళకి. అందరూ కలిపి ఒక రాత్రి చక్కగా ఒక రోజు చక్కగా గడుపుతారు. గడిపిన తర్వాత అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ గంగా నదిలోనే అదృశ్యం అయిపోతారన్నమాట. అదృశ్యం అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక్క రోజు కలిసి అందరూ దీవించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి కళ్ళు వచ్చేటట్టు చేశాడు వ్యాసుడు. గాంధారికి కట్లు విప్పారు. అందరిని చూశారు. అందరితో ఆనందంగా గడిపారన్నమాట. గడిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తారు, పోయిన వాళ్ళకి ప్రతిమలు చేయించి పూజించిన శిలా విగ్రహాలు నిర్మించేస్తుంటాం, మనం ఆరాధించేస్తుంటాం. కానీ ఫోటోలు గోడకు వేలాడేసిన అవన్నీ కూడా మన వ్యామోహాన్ని, దుర్బలత్వాన్ని, మరచిపోలేని ప్రేమను ప్రదర్శించుకోవడానికి మాత్రమే కానీ పనికొస్తాయే కానీ పోయిన వారికి ఈ ధ్యాస ఉండదు అని గమనించడానికి వ్యాసుడు ఈ సన్నివేశాన్ని సృష్టించాడంట. ఈ సత్యాన్ని గ్రహించేందుకే వ్యాస మహర్షి ఈ అద్భుత సన్నివేశాన్ని సృష్టించాడు. కాబట్టి ఇక్కడ వ్యాసుని ఊహ ఫలించింది. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు ఇంకా మారలేదు, వీడికి పూర్తి వైరాగ్యం రాలేదు అనుకున్న ఈ సన్నివేశాన్ని సృష్టించినప్పుడు అక్కడ వ్యాసుని యొక్క వ్యూహం ఫలించింది. అప్పుడు ధృతరాష్ట్రంలో మమకారం పూర్తిగా క్షీణించిపోయిందనమాట. అంటే వైరాగ్యం పొంగిపోతుంది అనమాట. ఇక నెల రోజులు గడిచిన తర్వాత ధర్మరాజు అప్పటి వరకు అక్కడే ఉన్నాడు పెదనాన్న దగ్గర. పెదనాన్న తిడతాడు అప్పుడు ధృతరాష్ట్రుడు, అక్కడ రాజ్యపాలన ఏమైపోతుంది, నువ్వు నా దగ్గర కూర్చున్నావు అని చెప్పేసి మందలించితే ధర్మరాజు పయనం అయిపోయి హస్తినాపురానికి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ కొంతకాలం తర్వాత నారద మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు, మా పెదనాన్న గారిని మీరు చూసారా, లోక సంచారి కదా, ఎలా ఉన్నారు ఏంటి అని అంటే, అప్పుడు చెప్తాడు, ధర్మజ, మీరు తిరిగి వెళ్ళిన కొంతకాలానికి ధృతరాష్ట్ర, సంజయ, గాంధారి, కుంతిలు ఏం చేస్తారంటే ఆశ్రమాన్ని విడిచిపెట్టి అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఇక్కడ కఠోర నియమనిష్టలతో తపస్సు చేస్తున్నారు. అయితే ఒకనోడు ఒక సాయం సంధ్యా సమయాన్ని ఏమైందంటే వీళ్ళు పూజాధికారులు పూర్తి చేసుకున్నారు. ధృతరాష్ట్రుడు ప్రశాంతంగా ఆసీనుడై ఉన్నాడు. ఒక్కసారి ఏం చేసింది, ఆ ప్రాంతంలో అడవి మంటలు, కార్చిచ్చు వ్యాపించింది. విపరీతంగా వ్యాపించడం వల్ల మంటలు అన్ని వైపులా వ్యాపించిపోతే అప్పుడు సంజయుని చెప్తాడు,
ధృతరాష్ట్రుడు. అంటే వైరాగ్య భావన వచ్చేసిన తర్వాత సంధ్య నువ్వు మా కోసం ఈ అగ్నిలో ఆహుతి అవ్వక, ఈ కార్చిచ్చు నుండి నువ్వు ఎలాగైనా తప్పించుకొని పారిపో నాయనా! నేను పెద్దవాడిగా చెప్తున్నానని కఠిన స్వరంతో ఆజ్ఞాపిస్తే అప్పుడు సంజయుడు హిమాలయ పర్వతాల వైపు వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత సన్యాసం స్వీకరిస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం చేస్తారంటే మంటలు వచ్చేస్తున్నాయి. ఇంకా మరణం అనివార్యం అని తెలిసిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు గాంధారి, కుంతి, ధృతరాష్ట్రుడు దర్భచాపలు పరుచుకుంటారు. చూడండి ఎంత ప్రశాంత చిత్తంతో చూస్తుంది. చూడు మనకంటాం అంత్యకాలంలో రామ అంటే పుణ్యం వస్తుందని. కాదు. అంత్యకాలంలో రామ అన్నంత మాత్రాన పుణ్యం వచ్చేయదు. ఆ గతంలో కూడా నీ రికార్డ్ క్లీన్‌గా ఉండాలి. నిష్కామ కర్మలు చేసుంటేనే ఇది యాడ్ అవుతుందనమాట. అప్పుడు సంజయుడు ఈ మధ్యలో అరణ్యంలో చేసిన తపస్సు, వైరాగ్య భావన వీళ్ళకి ఎలా పనికొచ్చింది అనంటే ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అందరూ దర్భచాపలు పరుచుకున్నారు. తూర్పు ముఖంగా కూర్చున్నారు. పవిత్ర మంత్రోచ్చారణ చేసి తమ దేహాలను అగ్నిదేవునికి సమర్పించేశారు. ఈ విధంగా ఏంటంటే నారద మహర్షి చెప్పాడు. నీ పెదనాన్న, పెద్దమ్మ, నీ తల్లిగారు కూడా అగ్నిదేవునికి ఆహుతైపోయారు అని చెప్తే, ఆ విధంగా వాళ్ళ ముగ్గురి యొక్క చరిత్ర పరిసమాప్తం అయిపోయింది. తల్లిదండ్రులకు ఉత్తర క్రియలను నిర్వహించాడు. తిలోదకాలు సమర్పించేశాడనమాట. ఈ విధంగా ధృతరాష్ట్రుడు భారత యుద్ధం తర్వాత 15 ఏళ్ళు హస్తినలో ఉన్నాడు. 3 సంవత్సరాలు అరణ్యవాసంలో గడిపాడు. ఇది ధృతరాష్ట్రుడి చరిత్ర అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ మౌసల పర్వము. మౌసల పర్వము అంటే ఏంటంటే అది ద్వారకలో జరిగిందనమాట ఇది. 35 సంవత్సరాలు 35 సంవత్సరాల పాలన అయిపోయింది ధర్మరాజుది. చాలా ప్రజారంజకంగా. 36వ సంవత్సరం ఎంటర్ అయినప్పుడు ఏం చేసిందంటే ప్రకృతిలో వైపరీత్యాలు ప్రారంభమైనాయి. భయంకరమైన దుశ్శకునాలు ఇవన్నీ ప్రారంభిస్తే, ఆ సమయములో కర్ణుడు, నారదుడు, విశ్వామిత్రుడు ద్వారకకు వచ్చి కృష్ణుని చూద్దామని వచ్చారు. ఇక్కడ కృష్ణుడి కొడుకు సాంబుడు అని ఒక తుంటరి వేధవ అనమాట వాడు. వాడు మళ్ళీ ఎవరో కాదు మళ్ళీ దుర్యోధనుడు అల్లుడు. బలవంతంగా దుర్యోధనుడు కూతురుని చేసుకుంటాడు. తర్వాత అది రాజీ పడతారు, చేసుకుంటాడు. మహావీరుడే కానీ కొంచెం వాడి యొక్క చరిత్ర మంచిది కాదనమాట. వాడికి ఒక ఆడదాని వేషం, గర్భవతి వేషం వేసి వీళ్ళ ముగ్గురికి నారదుడు, కర్ణుడు, విశ్వామిత్రుడి దగ్గర తీసుకొచ్చి, మహాత్మా మీరు మహర్షులు కదా, దివ్య దృష్టి వీళ్ళకి ఏ బిడ్డ పుడతాడో చెప్పండి అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దివ్య దృష్టితో కనుక్కుంటారు. వీళ్ళు మనల్ని అవహేళన చేయడానికి, మనల్ని అవమానం చేయడానికి చేశారు కాబట్టి వీడి కడుపులో ముసలం పుడుతుంది. అది యాదవ్ కులానికి మొత్తం నాశనం చేస్తదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు నిజంగానే ముసలం పుట్టింది. ముసలము అంటే ఏంటంటే మౌసల పర్వం అంటే ముసలం అంటే రోకలి, ఇనుప రోకలి అన్నమాట. అది యాదవ వంశ నాశనానికి కారణమవుతుంది చివరికి. అప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళు వెళ్ళిపోయి పరుగెట్టుకెళ్ళి ఎప్పుడైతే ముసలం పుట్టిందో సాంబుడి కడుపులో వసుదేవుడికి చెప్తారు. ఒరే బాబు మీరు ఇంత పని చేశారండి. యాదవ కుల నాశనానికి మీరు మంచి పని చేశారా నాయన. దాన్ని తీసుకెళ్ళి ఆ రోకల్ని శుభ్రంగా అరగదీసి దాన్ని రజన కింద పిండి పిండి చేసేసి సముద్రంలో కలపండి అంటారు. అలాగే వాళ్ళు చేసి ఇంకా మనకు ఆపద తొలగిపోయింది అనుకుంటారు. కానీ ఆ పౌడర్ రజన్ అలా గొడ్డుకొచ్చి ఏమవుతుందంటే తుంగ వృక్షాల్లాగా మొలిసి ఎదుగుతూ ఉంటదన్నమాట ఒక పక్కన. ఇక్కడేంటంటే ఇక యాదవ్ అభ్యుదయ నాటకం చివరంకానికి వచ్చేసింది. ఇవన్నీ కృష్ణుడికి తెలుసు. ఎందుకంటే గాంధారి శాపం అలాగుంది. గాంధారి శాపం. ఆయనేంటి గాంధారి శాపాన్ని తిరిగి కొట్టలేనంత అసమర్థుడు కాదు కదా కృష్ణ భగవానుడు. ఊరుకున్నాడు. ఎందుకంటే ఇది ఇలా జరగాలి. వీళ్ళందరూ కూడా కారణ జన్ములు. ఈ అవతార ఉద్యమంలో భారత యుద్ధానికి వచ్చినోళ్ళు వీళ్ళందరూ అని చెప్పేసి, ఎవరి అంశంలోకి వాళ్ళు పోవాలని చెప్పేసి ఆయన చివరికి యాదవ అభ్యుదయం అంతా కూడా అంకం చివరికి వచ్చేసింది. అప్పటికే ఏంటంటే కలియుగం అరుణోదయంలో ఉంది. ద్వాపర యుగం చివరిలో ఉంది. కలియుగం వస్తుంది. ఇక్కడ వచ్చేయన్నీ కూడా చిహ్నాలు అలాగే ఉంటాయన్నమాట. అయితే మీరందరూ కూడా వెళ్ళి సాగర తీరంలో విలాసయాత్ర చేసుకోండి అని అక్కడ తరుగుతాడు వీళ్ళని. అక్కడ తాగడము, తైతక్కలాడటము ఇంకా ఎలాగంటే ఇక ఈ తాగిన తర్వాత ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి వేషాలు ఏమవుతుందంటే అప్పుడు మనోభావాలు బయటకు వస్తాయి. ఎవడి మీద ఉన్న ద్వేషం, ఎవడి మీద ఉన్న ప్రేమ ఉంటే కౌగిలించుకోవడం, ద్వేషం ఉంటే తిట్టడం ఇలా చేస్తుంటే సాత్యకికి కృతవర్మకి దారుణంగా వాగ్యుద్ధం జరుగుతుంది. సాత్యకిని కృతవర్మ తిరుగుతాడు, కృతవర్మ సాత్యకిని తిరుగుతాడు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఎందుకంటే కృతవర్మ పాండవులను చంపేసి నిద్రలో ఉన్న వాళ్ళని చంపాడు, అది తప్పు అంటాడు. సాత్యకి కూడా భూరిశ్రవుడిని
నిరాయుధుడిగా పడి ఉన్నప్పుడు చంపుతాడు. కాబట్టి అది నీ తప్పు అది కాదా? నా తప్పు ఇది కాదా? అని ఇద్దరు కొట్లాడుకుంటే ఇరు వర్గీయులు వాడికి ప్రోత్సాహం ఇచ్చే బంధువులు, వీడికి ప్రోత్సాహం ఇచ్చే బంధువులు మొత్తం కొట్టుకుని సాత్యకి, కృతవర్మ ఒకరి చేతిలో ఒకరు చనిపోతారు. మొత్తం యాదవ కులం అంతా కృష్ణుడు చూస్తుండగానే నిర్వీర్యం అయిపోతుంది. అప్పుడు బలరాముడు చూసి బాగా దుఃఖపడిపోయి విషాదంగా ఏం చేస్తాడంటే ఒక తీవ్ర మనస్తాపంతో ఒక చెట్టు కింద కూర్చుని దేహత్యాగం చేసేస్తాడు. అంటే ఆయన ముఖంలో నుంచి ఆదిశేషుడు అలా బయటకొచ్చి సముద్రంలో కలిసిపోతుందన్నమాట. దాన్ని ఈయన్ని ఎందుకంటే అక్కడ అంటాడు ఒక కవి అంటాడన్నమాట. ఎప్పుడైతే బలరాముడు అవతారం నిష్క్రమణ అయిపోయి ఆదిశేషుడు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాడో ఇంకా తొందరలోనే చూడండి స్వామి నిర్వాణంకు ముందే సాయిగీత చనిపోయినట్టుగా ఈ బలరాముడు ముందే వెళ్ళిపోవాలట. ఎందుకంటే చాలా చక్కగా ఉంది పదం. పడక సిద్ధం చేయాలి కదా! అక్కడ ఆయన వచ్చేటప్పటికి మొత్తం బెడ్‌రూమ్ అరేంజ్ చేసి పడక సిద్ధం చేసి తను రెడీగా ఉండాలంట. వచ్చి కృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణ పండుకోవడానికన్నమాట. అందుకు ముందు వెళ్ళిపోయాడు. ఆయన చక్కగా తక్షకుడు మిగిలిన నాగప్రముఖులందరూ వచ్చి ఆయన తోడుకొని లోపలికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ బలరాముడి యొక్క దేహత్యాగం అయిపోతుంది. ఇక్కడ అర్జునుడికి కౌరు పెడతాడు. బబ్బరుడు అనే ఒక దారకుడు అని వాళ్ళని పిలిచి మీరు అర్జునుని ద్వారకకి తీసుకురండి, ద్వారక తొందరలో మునిగిపోతుంది కాబట్టి వీళ్ళందరినీ ద్వారకా వాసులందరినీ రక్షించాలి, అర్జునుడికి కౌరు చెప్పండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే దారకుణ్ణి పంపిస్తాడు. అతను హస్తినాపురంకి వెళతాడు అర్జునుడిని తీసుకురావడానికి. ఇక్కడ ఈయన ఏం చేస్తాడు, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే చక్కగా క్షీరసాగంలో ఆదిశేషునిపై పవళించిన విధంగా మేను వాలుస్తాడు, పొదల మధ్యన పవళించి ఉంటాడన్నమాట. అప్పుడు ఒక జర అనే రాక్షసుడు ఒక బోయవాడలో ప్రవేశించి బాణం వదిలితే అది కృష్ణుడి బొటన వేలి గుర్చుకుని కృష్ణుడి యొక్క ప్రాణాలు అనంతవాయుల్లో కలిసిపోతాయి. అక్కడ కృష్ణుడు అయిపోతుంది. అంటే ఆయన వచ్చిన అవతారోద్యమంలో ఆయన పాత్ర అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ మనము కాలు బొటన వేలికి ఎందుకు గుచ్చుకోవాలి అని అంటే ఇది ఒక శాపం. ఈ శాపాన్ని కూడా తిప్పి కొట్టగలడు, కానీ ఇది ఊరుకున్నాడు. అక్కడ పతివ్రత యొక్క ధర్మం నిలబడే పతివ్రతలకు విలువ ఉండాలి భవిష్యత్తులో అని చెప్పి గాంధారి శాపాన్ని తిప్పి కొట్టలేదు. ఇక్కడ కూడా మహర్షుల శాపం వృధా కాకూడదు అని చెప్పేసి ఒకప్పుడు ఏంటంటే కృష్ణ భగవానుడు ఈయన వచ్చినప్పుడు దుర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయన ఒంటి అంతటికి కూడా ఏం చేస్తాడంటే పాయసం పూస్తాడట. పూసినప్పుడు పొరపాటున కాలు వదిలేస్తాడు అరికాలుకి. అక్కడ కోపగిస్తాడు, నీ ప్రాణం అరికాల్లోనే ఉంటుందని. ఆయన ఏమో కోపిస్తంటారు, అది కాదు, పెద్దానికి ఒక కారణం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మహాత్ముల యొక్క అవతారము పరిసమాప్తి కావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళ మరణం కూడా ఎలా జరగాలనేది ఒక నిర్ణయాలు తీసుకుని వాళ్ళు వస్తారన్నమాట. కాబట్టి దాని మీద మనం రీసెర్చ్ చేయలేము. అయితే అర్జునుడు వస్తాడు, ద్వారక చేరతాడు, శ్రీకృష్ణుని మరణ వార్త వింటాడు, చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత ఈ ద్వారకాలో ఉన్న స్త్రీలని అందరినీ తీసుకుని వెళుతుంటే మధ్యలో దోపిడి దొంగలు శుభ్రంగా వీళ్ళనందరినీ చిత్తుగా కొట్టేసి ధనం అంతా దోచుకుని పోతారు. ఆఖరికి చాలా జాగ్రత్తగా ఆఖరికి ఏమవుతుందంటే అతి కష్టం మీద శ్రీకృష్ణుడు భార్యలైన రుక్మిణిని, సత్యభామని, జాంబవతులను మాత్రం రక్షించగలుగుతాడు ఇతను. మార్గ మధ్యలో శ్రీకృష్ణుడి వియోగాన్ని భరించలేక రుక్మిణీదేవి ఏం చేస్తుందంటే, రుక్మిణీదేవి జాంబవతి వాళ్ళు ఏం చేస్తారంటే అగ్ని ప్రవేశం చేస్తారు. సత్యభామ మరి కొందరు ఏం చేస్తారంటే తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతారు. ఈ విధంగా కలత చెందిన కౌంతేయుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు ఏం చేస్తాడంటే వ్యాస మహర్షి దగ్గరికి వెళతాడు. ఇంత చేసినా సరే, గాంధీవం చేతిలో ఉన్నా సరే ద్వారకలో ఉన్న స్త్రీలను రక్షించలేకపోయాడు. అంటే ఎప్పుడైతే కృష్ణ చైతన్యము అర్జునుడి నుంచి, నారాయణుడు నరుడి నుంచి దూరం అయిపోయాడో ఈయన శక్తిహీనుడైపోయి గాంధీవం పని చేయలేదు. అక్షయ తూణీరంలో కూడా బాణాలు కూడా ఎన్ని ఉన్నాయో అన్నే వచ్చినాయి తప్ప అది అక్షయమే అవ్వలేదు. ఈ విధంగా ఏంటంటే భగవంతుడు మన ఎప్పటి నుంచి దూరం అవుతాడో మనమందరం కూడా ఏంటంటే 1 పక్కన 0 చేరితేనే విలువ, అంతేగాని ఉత్తి 0ల నుంచి సుఖం లేదు. అలాగే అర్జునుడి పని కూడా అలా అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఈ మారణ హోమం చూసిన తర్వాత ఆయనకి దుఃఖం వచ్చేసి బాగా ఆవేదనతో వ్యాస మహర్షి దగ్గరికి వెళతాడు. వెళ్ళి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, నేను అర్జునుడిని మహాత్మా అంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు వ్యాసుడు.
అంటే అప్పటికే వృద్ధుల్లాగా అయిపోయి అర్జునుడు ఎక్కడ, ఆ తేజస్ ఎక్కడ, ఆ గాంధీవిధారి ఎక్కడ, ఆ విగ్రహం ఎక్కడ, ఇవన్నీ చూసేటప్పుడు ఆ వ్యాసుడు గుర్తుపట్టలేనందుగా ఆయనకి తెలుసు ఎవడో. కానీ నువ్వు ఎవరు అని అడిగితే నేను అని చెప్పి అప్పుడు ప్రవర చెప్పుకుంటాడు. ఫలానా ఫలానా నేను చెప్పింది. అప్పుడు వ్యాసుడికి నమస్కారం పెట్టుకుంటే అప్పుడు వ్యాసుడు చెప్తాడనమాట. ఇదంతా కాలమహిమ నాయన, నువ్వేం బాధపడడానికి లేదు. కాబట్టి మీరు కూడా ఉత్తమ గతులు పొందడానికని యత్నించండి. ఉత్తమ గతులు పొందడానికి మీకు కూడా సమయం అయిపోయింది. కాబట్టి మీరు మీరు మహాప్రస్థానానికి బయలుదేరండి. ఇంకా మీ మీ ఇది కూడా అయిపోయింది. మీరు ఉత్తమ గతులు ప్రాప్తించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేసుకొని మీరు కూడా బయలుదేరండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అర్జునుడు దుఃఖిస్తూ హస్తినకి చేరతాడు. ఈ లోపల ఏంటంటే శ్రీకృష్ణుడు వెళ్లే ముందు శ్రీకృష్ణుడు దేహాన్ని అతి కష్టం మీద 4 రోజులు శ్రీకృష్ణుడి దేహం అడవిలో అనాథ ప్రయత్నంలో పడి ఉంటే అక్కడ దహన సంస్కారాలు కావించి మెల్లగా హస్తినికి వెళ్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేస్తాడు. శ్రీకృష్ణుడు లేని ప్రపంచానికి ఊహించలేకపోతాడనమాట. కాబట్టి ఎవరైనా సరే చివరిలో ప్రయాణం చేస్తాము, ఇంటికెళ్తాము, వస్తాము, ఆఫీస్‌కెళ్తాము, వస్తాము. అది తిరిగి వచ్చే ప్రయాణం. అది ప్రస్థానం అంటారు. తిరిగి రాని ప్రయాణాన్ని మహాప్రస్థానము అంటారు. కాబట్టి ధర్మరాజు చెప్తాడు. అది అలాగేనైనా మనందరం కూడా మహాప్రస్థానానికి సిద్ధపడదాం అని చెప్తాడు. ఇక్కడికి మనకి మౌసల పర్వం అయిపోయిందన్నమాట మనకి. ఇప్పుడు మహాప్రస్థాన పర్వంకి వస్తున్నాం మనం. ఈ మహాప్రస్థాన పర్వంలో ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు చేయాలి, బాధ్యతలు నిర్వహించాలి. ఇంకెన్నున్నాయి సార్? సార్ నాకు ఎలా ఉంటుందంటే ఈ మహాప్రస్థాన పర్వం, స్వర్గారోహణ పర్వం అయిపోతే నెక్స్ట్ క్లాస్‌కు చాలదు సార్ నాకు ఇది. యూ వాంట్ కంప్లీట్ ఇట్? కంప్లీట్ చేసేద్దామంటారా? మీరు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా? మరి ఎందుకంటే నెక్స్ట్ క్లాస్‌కి హాఫ్ అన్ అవర్ కూడా రాదు ఇది. మీరు చెప్తే నేను ఇక్కడ ఆపేయమంటే ఆపేస్తాను. ఇక్కడ ఆపేసి విల్ హ్యావ్ డిస్కషన్ సార్. ఎందుకంటే ఇప్పటికే చాలా సబ్జెక్ట్ చెప్పారు. సరే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. అంటే టేక్ లీజర్లీ సార్. యూ కెన్ టేక్ వన్ మోర్ క్లాస్ ప్లీజ్. సరే సార్, సరే సార్. ఓకే, ఓకే. ఎందుకంటే డెసిషన్ ఈజ్ యువర్స్. ఎందుకంటే ఇది కూడా స్వామి నిర్ణయం అనుకుంటాను నేను. లేదు సార్, ఎందుకంటే ఇప్పటికే లాట్ ఆఫ్ సబ్జెక్ట్ దేర్ జనాలకి. సాయిరామ్ సార్, డిస్కషన్ పెట్టుకుందాం అయితే. అదే మీరు ఇంకా జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ ఒక భజన పాడండి. ఏంటి సార్ అంటారు? ఇక్కడికి ఆపేసి ఇంకేమైనా వీటి మీద ఏమైనా వివరణ ఇవ్వదలుచుకుని చేసి ఒక భజన పాడండి. దెన్ వి హావ్ డివోటివ్ స్పీచ్. ఎందుకంటే ఇంకా రెండు పర్వాలు ఉన్నాయి కనుక ఎక్కువ ఉంది సార్. మహాప్రస్థానం ఉంది, తర్వాత స్వర్గారోహణ ఉంది, తర్వాత నాకే డోస్ ఎక్కువ, అందుకే నేను ఇంటర్ఫీర్ అయిన మధ్యలో. అలాగే సార్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనం శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కాబట్టి హీరో ఆఫ్ ది యాక్షన్. దీనికి అంతకీ ఆయన గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్ యూ కెన్ స్టార్ట్ విత్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ శ్రీకృష్ణ అవతార పరిసమాప్తితో, దెన్ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయండి, సరిపోతుంది మీకు. అదే సార్, మహాప్రస్థాన పర్వంతో స్టార్ట్ చేస్తానండి నేను నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఆపేసాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. జనరల్ గా ఇంకా క్లోజ్ చేయండి. ఇంకేమైనా వీటికి వివరణ ఇవ్వండి కాసేపు. ఇప్పుడు ఈ అశ్వమేధ పర్వము, మనము ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము మనము చాలా వివరంగా చెప్పుకున్నామని అనుకుంటున్నాము మనం. అయితే వీటిలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ సారాంశం ఏంటంటే, ఏ విషయాన్ని మనం ఇప్పుడు వేదాంతం బాగా అవగాహన చేసుకున్నాము అని అనుకుంటే దాని ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా ఆచరణ చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రవణం చేసినప్పుడు మనం మననం చేయాలి. మననం చేయకపోవడం వల్ల అర్జునుడు లాంటి వాడికి కూడా పునశ్చరణ చేయకపోవడం వల్ల అర్జునుడు కూడా పూర్తిగా మర్చిపోయాడు. మనకి ఏదేదో విన్నప్పుడు తాత్కాలిక వైరాగ్యాలు వచ్చేస్తాయి. ఏదో శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం లాగా. అది ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఫలశ్రుతి అని దాని అర్థం ఏంటంటే, మనము చదివిన దాని వల్ల మనకి మన జీవితాల్లో దాన్ని అన్వయించుకొని మనం మన జీవితాలను ఒక అత్యుత్తమైన మార్గంలో పయనింపు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఏదో విన్నాము, ఒక కాలక్షేపం అయిపోయింది అనుకుంటే దేనివల్ల మనకి సుఖం లేదు. కాబట్టి దీన్ని ఇక్కడ ఆపి, నేను మొన్న
ఎల్ఎస్ ప్రకాశ్‌రావు గారిది ఒక సందేహం ఉంది. దాన్ని చెప్తాను. ఎందుకంటే ధర్మరాజుకి బోధన భీష్ముడిని ఎందుకు చేయమన్నాడు అనంటే, భీష్ముడు లాంటి వాడు ఎటువంటి వాడంటే ఆయన మొత్తం వేదాంతాన్నంతా అవగాహన చేసుకొని, ఉపనిషత్తుల్ని, వేదాల్ని ఆయన జీర్ణింపజేసుకున్నాడు దేహంలో ఆయన. కాబట్టి అనుభవజ్ఞుడు ఒకదాన్ని ఆచరించిన వాడు చెప్పడం వేరు. అంటారు ప్లాట్‌ఫార్మ్ హీరోస్ లాగా మనం ఊరినే చదివేసి ముక్కును పట్టుకొని చెప్పడం వేరు. భీష్ముడు ఏంటంటే అనుభవ జ్ఞాని కాబట్టి ఆయన నువ్వే చెప్పు నాయన, నేను సముద్రమంతం అని బోలెడంతుంది. కృష్ణుడికే అర్జునుడికే నేను రెండోసారి చెప్పలేనన్నాడు గీత. యథాతథంగా నేను చెప్పలేనన్నాడు. అయితే ఎందుకు వాళ్ళ ద్వారా చెప్పించాడంటే, అప్పుడే మహర్షులు అనుకున్నారు. భగవంతుడు కూడా అనుకున్నాడు. నా బిడ్డలు భవిష్యత్తులో ఇంత సంస్కారవంతంగా ఉండరు. సంస్కృతంలో ఆరితేరిన వారు ఉండరు. సంస్కృతంలో చక్కగా బోధించగలిగిన పండితులు కూడా చాలా తక్కువైపోతారు. కాబట్టి మనం వీళ్ళకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ డోస్ తగ్గించుకురావాలి అని చెప్పి ఏంటంటే వేదాల్లో నుంచి ఏం చేశారంటే దాన్ని సారాన్ని ఉపనిషత్తుల్లో పెట్టారు. వేదాలు, ఉపనిషత్తుల తర్వాత పురాణాలు వచ్చినాయి. పురాణాలతో వచ్చే కావ్యాలు వచ్చినాయి. ఇలా తగ్గించుకుంటూ ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి వచ్చింది కాబట్టి ఈ సారాన్ని అందజేయడం కోసం భీష్ముడైతేనే సమర్థుడవుతాడు అని చెప్పేసి భీష్ముడు ద్వారా తను దగ్గరుండి చెప్పించి తాను కూడా శ్రవణం చేశాడు అని అంటే ఒక భక్తుడికి ఇవ్వాల్సిన సముచితమైన గౌరవము ఇలా ఉండాలి. భీష్ముడిలాగా అర్థం చేసుకోవాలి వేదాలని, ఉపనిషత్తులని చెప్పారని నా ఇంట్యూషన్ చెప్తుంది. సాయిరామ్ సార్, ఇంతవరకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా వేదికనిచ్చినందుకు శ్రీ ఎమ్మెల్యేన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, ఇంతవరకు ఇంతమంది 54 మంది మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా గురించి కూర్చున్నందుకు, మీరందరూ నన్ను భరించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాంకేతిక సహకారం అందించిన చిరంజీవి పద్మ గారికి, పార్థసారథి గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరో క్లాసులో చక్కగా మనకి మహాభారతము, ధర్మ సూక్ష్మాలు ఖచ్చితంగా పరిసమాప్తి అయిపోతుంది అనమాట. జై సాయిరామ్ అండి. ఒక పాట పాడేస్తాను నేను సార్. ఒక భజన పాట కంక్లూడ్ చేయండి. అలాగే సార్. प्रेम मुदित मनस कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। प्रेम मुदित मनस कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। पाप कटे दुख मिटे लेके राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। पाप कटे दुख मिटे लेके राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांत सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, संत हृदय सदा बसत एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, संत हृदय सदा बसत एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम।
प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। पाप कटे दुख मिटे लेके राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, संत हृदय सदा बसत एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। साई राम सर।